I'm excited today to introduce my first guest. He's a businessman, he's a worshipper, and a youth preacher. ఇంజనీరింగ్ చేస్తే మీకు జాబ్స్ రావు, మళ్ళీ డాక్టర్ అయితే చాలా ఖర్చు ఎక్కువ అని మీకు ఎక్కువ వింటూ ఉంటారు. నాకు అసలు ఆ ఎన్వైరన్మెంట్ నచ్చేదే కాదు. Because of that fear. ఆ టార్చర్ నాకు అసలు తట్టుకునేవాడిని కాదు. నాకు లిటరలీ ఏమనిపిస్తుంది అంటే లైఫ్ లో అసలు ఇంత మెంటల్ టార్చర్ నేను ఎప్పుడు చూడలేదు. నాకు అసలు బతకాలని లేదని నాకు థాట్ వచ్చింది. ఈ స్టోరీ మీకు ఏదైతే చెప్తున్నానో ఈ ట్రూత్ లిటరలీ ఈవెన్ మా పేరెంట్స్ చూడడం ఎక్కే చూస్తున్నాను అన్నమాట కిందకి రెస్పాలా వద్దా అని. మైకేల్ జాక్సన్ వెరీ బిగ్ ఫ్యాన్. సో ఈవెన్ నేను కూడా బిగ్ ఫ్యాన్ బికాస్ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. In your case, it literally happened. చదువుకు ఒక్కటే మిగతా దేనికి అసలు పనికిరాడు. అంత వాల్యూ లేని జీవితాన్ని మారుస్తాడు. ఒకవేళ సృష్టి ఉందంటే, క్రియేషన్ ఉందంటే క్రియేటర్ కూడా ఉండాలి. సో దేవుడు ఉన్నాడు. అది ఇంకా తెలుసుకుందాం అని చెప్పి బికాస్ ఇట్స్ మెన్షన్డ్ ఇన్ మెన్షన్. బట్ అక్కడికి వచ్చింది ఓకే, కానీ నా లైఫ్ వచ్చేసరికి ఏంటి అని ఒక డబ్బు నిజమైన దేవుడు అయితే అసలు ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయాలన్నట్టు అంత హ్యాపీనెస్ నిజంగా లిటిల్ సూపర్. అసలు ఎక్స్పెక్ట్ అసలు నేను నిజంగా, కానీ అసలు నా ఎక్స్పెక్టేషన్ కి మించి పడిపోయినప్పుడు నాకు చాలా అమేజ్ అయిపోయింది. Hi everyone, welcome to my channel Dheeraj It's Supernatural. ఇది నా ఫస్ట్ ఎపిసోడ్ అండ్ ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్ కి వెళ్ళి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే నా పాడ్కాస్ట్ లో పీపుల్ విత్ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్, ఏంజలిక్ విజిటేషన్స్, మిరకల్స్ అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ నేను మీ ముందు ఎవ్రీ వీక్ తీసుకురాబోతున్నాను. మీట్ మిస్టర్ జాషువా లయన్ జెడిడయా. వెల్కమ్ జాషువా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీ పేరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, దాని గురించి కొంచెం చెప్తారా? యా, హాయ్ ధీరజ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. యాక్చువల్లీ మా పేరెంట్స్ పెట్టిన నా పేరు ఇదైతే కాదు. ఓకే, సో ఐ యూస్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ నేమ్. మై నేమ్ ఇస్ శరత్ తేజ. ఓ ఓకే. సో ఏంటంటే దీని తర్వాత ఎట్లయితే నేను గాడ్ నుంచి వచ్చాను, గాడ్కి ఎక్స్పీరియన్స్ అయ్యాను, తర్వాత నా నేమ్ చేంజ్ అయింది. సో దాట్ నేమ్ రియల్లీ మీన్స్ ఏంటంటే సేవ్డ్ అండ్ బిలవర్డ్ అనమాట. మీ గురించి ఇంకొంచెం చెప్పండి. యా, యాక్చువల్లీ నా స్కూలింగ్ అంతా హైదరాబాద్లోనే అయింది. నేను యాక్చువల్లీ ఇక్కడే పుట్టింది, హైదరాబాద్లోనే. మై పేరెంట్స్ వాళ్ళది ఈస్ట్ గోదావరి. ఓకే, బట్ నేను మాత్రం ఇక్కడే ఈస్ట్ గోదావరి, ఆంధ్ర సైడ్, కంప్లీట్ ఆంధ్ర సైడ్. బట్ ఆంధ్ర కాబట్టి నాకు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఏం రాలేదు, కంప్లీట్ ఆంధ్ర అని. ఓకే, సో నా స్కూలింగ్ మొత్తం ఇక్కడే కంప్లీట్. స్కూలింగ్ లో హౌ వర్ యూ, అంటే లైక్ యాజ్ అ కిడ్ ఇన్ స్కూల్? యాజ్ అ కిడ్ నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను యాక్చువల్లీ బ్రైట్ స్టూడెంట్, చాలా వన్ ఆఫ్ ది బ్రైట్ స్టూడెంట్ అని చెప్తాను. గ్రేడ్స్ మాత్రం చాలా మంచిగా వచ్చేవి, చదువులో మాత్రం అసలు ఎక్కడ తగ్గేది లేదు అన్నట్టు ఉంటాను నేను. సో యు వర్ టాపర్? టాప్ అనే వన్ ఆఫ్ ద టాపర్, మాక్సిమం టాపర్ వచ్చేది. అండ్ ఈవెన్ నాకు ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ అది చాలా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి నాకు. అయితే మీరు చాలా స్టూడియస్ అని చెప్పొచ్చు. స్టూడియస్ అని చెప్పచ్చు, ఎస్. బట్ స్కూలింగ్ లో మెయిన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎంత స్టూడియస్ ఉన్నా ఐ యూస్ టు హ్యావ్ ఫియర్, లాట్ ఆఫ్ ఫియర్. ఎంత భయం అంటే ఈవెన్ ఫ్రెండ్స్ అయినా సరే ఏ ఏరియాస్ లో ఉన్నా, ఓన్లీ నా ఒక్క ఏరియా స్టడీస్ లో మాత్రం చాలా గుడ్ ఉండేవాడిని, కానీ మిగతా ఏరియాస్ లో చాలా పూర్ అని చెప్పొచ్చు. లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు కదా, గేమ్స్, లేకపోతే డాన్స్ అనుకోండి, సింగింగ్ అనుకోండి. మీరు ఫస్ట్ అన్నారు వర్షిపర్ అని, కానీ అది తర్వాత. లైక్ చిన్నప్పటి నుంచి అసలు కంప్లీట్లీ డిఫరెంట్. చాలా భయంలో ఉండేది అంతా. లైక్ దేని గురించి ఫియర్? అది అబౌట్ ఎనీథింగ్ స్పెసిఫిక్ థింగ్? స్పెసిఫిక్ అంటే ఫియర్ అన్నట్టు అంత లేదు, అంటే ఈ ఏరియాలో నాకు భయం ఉంది, ఆ ఏరియాలో భయం అన్నట్టు ఏం లేదు. బట్ ఏంటంటే ఒక విధమైన స్పిరిట్ ఆఫ్ ఫియర్. అంటే లైక్ మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే, ఇప్పుడు సపోజ్ మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంది, అక్కడ మీతో ఫ్రెండ్స్ లేరు అనుకోండి, అదొక భయం. ఓకే. లేకపోతే అమ్మ నాన్నతో ఏదైనా తప్పు చేశారు, అక్కడ చెప్పడానికి భయం, వాళ్ళు కొడతారని భయం, స్కూల్ కి తొందర వెళ్ళిపోతే భయం. సో జనరల్ గా మీ గ్యాంగ్ అంటూ మీకు ఫ్రెండ్షిప్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ అన్నట్టు. ఒకవేళ ఆ గ్యాంగ్ మీతో లేకపోతే అదొక భయం, ఎవరైనా కొడతారని భయం. సో బోల్డ్నెస్ ఉండేది కాదు ఎక్కువ. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నాకు చాలా ఛాలెంజ్ ఉండేది నా లైఫ్ లో, స్కూలింగ్ మొత్తం. ఈవెన్ ఫస్ట్ 10th క్లాస్, నిజం చెప్పాలంటే ఈవెన్ 5th క్లాస్ వరకు బాగుండేది అంతా, బికాస్ ఐ యూస్ టు స్టడీ ఇన్ సనత్ నగర్ అనమాట. అండ్ 6th క్లాస్ నుంచి నేను వేరే స్కూల్ మార్పా, బికాస్ కాలేజ్ జనరల్ గా ఏంటంటే ఫస్ట్ నేను సిబిఎస్ఈలో ఉండేవాడిని, తర్వాత ఎస్ఎస్సి రావాల్సి వచ్చింది. బికాస్ కాలేజ్ లో మీకు ఏంటంటే నెక్స్ట్ అప్గ్రేడ్ అయ్యే కొద్ది మీరు నెక్స్ట్ వెళ్ళాలంటే కెరియర్ లో సిబిఎస్ఈ తర్వాత వేరే ఏం చేయాలని అంత ఐడియా ఉండేది కాదు. సో మెల్లిగా మా పేరెంట్స్ అందరూ ఎస్ఎస్సి షిఫ్ట్ చేస్తారు. బట్ 6th to 10th ఏదైతే నా లైఫ్ ఉందో, ప్రతి ఒక్క ఇయర్ ఎవరో ఒక బులీ అంటారు కదా, అంటే ఎవరో ఒకరు ఏదో ఒక పోక్ చేసే వాళ్ళు ఉంటారు అన్నమాట. అలాంటి పర్సన్ నేను ఎప్పుడు ప్రతి ఒక్క ఇయర్ ఉండేవాళ్ళు. సో లైక్ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని బులీ చేసేవాళ్ళ?
నాట్ ఫ్రెండ్స్, Hmm. ఫ్రెండ్సే కావచ్చు, కొంతమంది క్లాస్మేట్స్ ఉంటారు, కొంతమంది మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మీ క్యారెక్టర్ తగ్గట్టు అందరు ఉండాలని లేదు. ఓకే ఓకే. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని డామినేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇది రైట్ వర్డ్ నేను చెప్తా. డామినేట్ చేసే వాళ్ళని కొంతమంది ఉంటారు. డామినేట్. సో దే యూస్ టు డామినేట్ మీ వెరీ మచ్. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు జనరల్ మన స్కూల్కి వెళ్తే టెక్స్ట్ బుక్స్ తీసుకురావాలి, రైట్? టెక్స్ట్ బుక్స్, నోట్స్ బుక్ అన్ని, హోంవర్క్ అన్ని. ఒక ఫ్రెండ్ ఏంటంటే లిటరలీ ఏం తెచ్చుకోడు, బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్ని నేనే మోసుకుని రావాలన్నట్టు ఉండే. నువ్వు తీసుకురాకపోతే ఒక విధమైన టార్చర్, అంటే ఫిజికల్ ఏముండదు, వర్బల్ అబ్యూజ్ లాగా. సో అది ప్రతి ఒక్క ఇయర్ నాకు ఇది ఉండేది ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లిటరల్లీ. దీని వల్ల ఏంటంటే అది చాలా నాకు ఒక ట్రామా ఉండిపోయింది నాకు లైఫ్ లో. అది లిటరలీ ఇట్ లెడ్ టు సూసైడ్. లిటరలీ ఇది ఏ ఏజ్ లో హౌ దట్ థాట్ కేమ్ టు యూ? సూసైడ్ అనగానే చాలా మంది 10th లోనో లేకపోతే ఇంట్లోనో అనుకుంటారు, కానీ లిటరలీ నేను అప్పుడు 7th క్లాస్ లో ఉన్నా. 7th క్లాస్. అండ్ మీ ఏజ్ ఏంది ఆ టైంలో? 7th క్లాస్ అంటే మనము 12 years, సారీ 12 years. వెరీ యంగ్ యాక్చువల్లీ. 12 years అనేది చాలా యంగ్ అన్నమాట. ఆ ఏజ్, దట్స్ వెరీ యంగ్ ఏజ్. మీరు స్కూల్ ఉన్నప్పుడు వెరీ బ్రైట్ స్టూడెంట్ కదా. సో లైక్ అంత యంగ్ ఏజ్ లో మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? 12 years లో థాట్ ఎలా వచ్చిందంటే, మీకు ఇంతమంది చెప్పా కదా, ప్రతి ఒక్క ఇయర్ ఎవరో ఒకళ్ళు బుల్లీ ఉండేవాళ్ళని. అట్లా 7th క్లాస్ లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఏంటంటే అతను నాకన్నా మంచి చదువుతాడు. ఓకే, సో హీ యూస్ టు బి ఏ ఫస్ట్ ర్యాంక్. తనతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే, మనకి ఇప్పుడు జనరల్ గా మనకి సర్కిల్లో ఒక ఫ్రెండే కాదు, వేరే కూడా ఉంటారు, రైట్? వేరే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ సర్కిల్ ఏమైందంటే, ఆ అబ్బాయికి ఇంకో అబ్బాయికి కొంచెం ఎనిమిటీ ఉంది, వాళ్ళకి ఇద్దరికి పడట్లేదు. ఓకే. సో ఆ అబ్బాయితో నేను మాట్లాడేవాడిని. ఓకే. సో ఆ మాట్లాడినప్పుడు ఇతనికి ఏంటంటే జెలసీ లాగబుట్టి, నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడుతావు, నీతో మాట్లాడాను. లైక్ సింపుల్ రీజన్సే అవి. ఏంటంటే మీకు మనసును తొలిచేస్తాయి అన్నమాట, లేకపోతే మైండ్ మీకు అది పీస్ ఉండేలా ఉండదు, చాలా ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది. మీరు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, ఏది కూడా అసలు ఉండదు అనమాట. అది ఏమైందంటే అది రెగ్యులర్ అయిపోయింది. ఎంత రెగ్యులర్ అయిపోయిందంటే మీరు నంబరు, లిటరలీ మా డాడీకి ఎవ్రీ వీక్ కి ఒక 2 to 3 times కాల్ చేసి నాకు కడుపు నొప్పి వస్తుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఓకే, దట్స్ వాంటెడ్లీ. అంటే నాకు అసలు ఆ ఎన్వైరన్మెంట్ నచ్చేదే కాదు. బికాస్ ఆఫ్ దట్ ఫియర్, లైక్ అతను బులింగ్ చేస్తున్నాడు అని చెప్పి యు యూజ్డ్ టు వాంటెడ్లీ గో టు హోమ్. ఆ టార్చర్ నాకు అసలు తట్టుకునేవాడిని కాదు. అది మెంటల్ టార్చర్ లో ఉండేది చాలా. ఓకే. సో మాకు స్కూల్లో జనరల్ ఇన్ఛార్జ్ ఉంటారు, మీకు తెలుసు, ఇన్ఛార్జ్ కి డైరెక్ట్ కడుపు నొప్పి వస్తుంది చెప్పాను. ఈ రీజన్ కడుపు నొప్పి నిజం రాదు, బట్ అబద్ధం చెప్పి అలా వెళ్ళిపోయాడు. వీక్ 3 to 4 times లిటరల్లీ. సో అది ఏమైపోయిందంటే ఒక 4 months అలా కంటిన్యూస్ అయిపోయింది, 2-3 months అయిపోయినప్పుడు మా డాడీ ఏంటంటే నిజంగా ఆయన షాక్ అయిపోయి వరి అయిపోయారు, చాలా వరి అయిపోయి, ఇదేంటండి మా అబ్బాయి ఇలా కడుపు నొప్పి రోజు అంటున్నాడు, ఒకసారి ఏమైందో చూపించండి హాస్పిటల్లో అన్నట్టు. అఫ్ కోర్స్ అది అన్నిసారి చేస్తే డౌట్ వస్తుంది. కంటిన్యూస్ చేస్తే ఇంకా హాస్పిటల్ ఏమైనా పెద్దగా ఇష్యూ ఉందేమో అనుకుంటారు, హెల్త్ ఇష్యూ. చూస్తే ఒకసారి లిటరల్లీ నన్ను ఒక ఇన్ఛార్జ్ కూర్చోబెట్టుకుని పక్కన అడిగారు. మా డాడీ ఇంకా ఇన్ఛార్జ్ ఉన్నారు పక్కన కూర్చోబెట్టుకుని, అసలు ఏమేం చెప్పు, ఏమన్నాం మేము. ఓకే, ఏమన్నారో నువ్వు రీజన్ ఎవరి పేరైనా చెప్పు, ఓకే, నీ పేరు బయటికి రాకుండా ఏం కాదు, మేము సైలెంట్ గా డీల్ చేస్తాము, నువ్వు ఏం టెన్షన్ పడి భయపడక నేను చెప్పాను. అప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది ఈ రీజన్, ఇగో మా ఫ్రెండ్ ఇలా చేస్తుండేది అని. అతను ఇమ్మీడియట్ పిలిచారు అక్కడికే. ఓకే, ఇమ్మీడియట్ క్లాసెస్ అవుతున్నాయి, మా క్లాసెస్ మధ్యలో ఉన్నాం మేము లిటరల్లీ. అతను ఇమ్మీడియట్ కింద పిలిచి అతను అడగంగానే అతనైతే లేదు మేడం నేనైతే అలా చేయను, అతను అలా అనుకుంటుండొచ్చేమో, అతను నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అలా ఏదో ప్లేట్ తిప్పేస్తారు చూడండి, అలా అయినట్టు అయింది. ఓకే. సో ఈ దీనికన్నా ముందు ఇంత టార్చర్ అయ్యేసరికి నాకు లిటరల్లీ ఏమనిపిస్తుంది అంటే, లైఫ్ లో అసలు ఇంత మెంటల్ టార్చర్ నేను ఎప్పుడు చూడలేదు, నాకు అసలు బతకాలని లేదని థాట్ వచ్చింది. అంత యంగ్ ఏజ్ లో అంటే ఫియర్ ప్లస్ బుల్లింగ్, అసలు రెండు నాకు అసలు తట్టుకోలేకపోయా. సో ఏమైందంటే మాది 5 floors బిల్డింగ్. 5 floors బిల్డింగ్ ఇమీడియట్ గా ఏం చేసా అంటే పైకి వెళ్ళిపోయా. ఆ టైంలో షార్ట్ బ్రేక్ అని ఉంటుంది కదా, 15 minutes అని. 2 classes అయిపోయిన తర్వాత నేను ముందే డిసైడ్ అయిపోయా, ఓకే అని. సరే పైకి వెళ్ళిపోయా. మీకు ఒక రైలింగ్ ఉంటుంది కదా గోడ దగ్గర, అంటే అది దూకితే ఇంకా బాబాయే. సో అన్నట్టు దాని పైకి డైరెక్ట్ టెర్రస్ పైకి వెళ్ళిపోయా, లిటిల్ టెర్రస్ పైకి వెళ్ళిపోయి నేను నించుని చూస్తున్నాను అనమాట. అసలు నేను ఇంత భయపడేవాడిని, అసలు పైకి వెళ్ళి ఎక్కాను, అంత గోడ దగ్గర నుంచి అది ఎక్కాను, నేనే షాక్ నిజంగా. ఓకే. సో ఎక్కాను, గోడ మీద ఎక్కి చూస్తున్నాను అనమాట కిందకి, చచ్చిపోలా వద్దా అని.
ఇది ఈ స్టోరీ మీకు ఏదైతే చెప్తున్నానో ఈ ట్రూత్ లిటరలీ ఈవెన్ మా పేరెంట్స్ ఉండవు. ఓకే. సో ఇవాళ రివీల్ అవుతుంది అన్న. సో ఇది ఏంటంటే మీకు కింద చూస్తున్నాను, వెహికల్స్ వెళ్తున్నాయి, లారీ కూడా వెళ్తుంది. ఇప్పుడు లారీ దగ్గర పడితే ఏంటి అని ఒకటి చిన్న థాట్. లారీ కింద పడిపోతే ఓకే, నేను మళ్ళీ బతికితే మళ్ళీ నన్ను వచ్చి తిడతారు ఎందుకు ఇలా అని. ఇదంతా ఎందుకు అని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చి కూర్చున్నా క్లాస్లో. చాలా మందికి ఇది వియర్డ్ అనిపించచ్చు కానీ బట్ మీకు ఏదైతే లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు చూడండి చిన్నప్పటి నుంచి, అవి చాలా క్రియేట్ అవుతాయి. దానివల్ల చాలా రూట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకే. బికాస్ మీకు తెలియదే కాదు మీకు, బికాస్ చిన్నప్పటి నుంచి మనం ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అవి మనకి చాలా బలంగా పాతుకుపోతాయి. దాని పిల్లర్స్ అంటారు కదా, పిల్లర్స్ అవే మనకి ఎక్కువ మనం డెవలప్ చేసే జనరల్ ఫ్యూచర్ లో. సో ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్రామా అనొచ్చు నా లైఫ్ లో. ఓకే. సో హౌ వాజ్ యువర్ టీనేజ్ లైఫ్? కాలేజ్ లైఫ్ అంటే కాలేజ్ ఏంటంటే చాలా మంది చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఆ టైంలో మనకి రెండు వర్డ్స్ అనిపిస్తాయి, ఒకటి ఇంజనీర్ ఒకటి డాక్టర్, రెండే ఉంటాయి. సో బట్ ఈ ఇందులోంచి కొత్తగా ఒకటి పుట్టుకొచ్చింది సిఏ అని. ఆ టైంలో చాలా బూమింగ్ ఉండేది. సిఏ మీకు చార్టెడ్ అకౌంటెంట్ అంటే మీకు ఒక చాలా ఇది రేంజ్ లో ఉండేది, బూమింగ్ ఉండేది. అది అసలు బెస్ట్ కెరియర్ అని. ఇంజనీరింగ్ చేస్తే మీకు జాబ్స్ రావు, మళ్ళీ డాక్టర్ అయితే చాలా ఖర్చు ఎక్కువ అని మీకు ఎక్కువ వింటూ ఉంటారు. ఆ టైంలో సిఏ అనేది చాలా బెస్ట్ ఆప్షన్, చాలా తక్కువ బడ్జెట్ లో అయిపోతుందని ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాం జనరల్. అది చూసి తర్వాత జాయిన్ అయ్యాం. సిఏ ఇది జాయిన్ అయిన తర్వాత ఇంటర్ వాజ్ గుడ్, బట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అది అక్కడి నుంచి నాది లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచి ఏదైతే ట్రామా లేకపోతే ఫియర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అసలు నో ఫియర్. ఇప్పటి వరకు నేను ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చూసింది అంటే ఇంటర్ నుంచి స్టార్ట్ అయింది. ఫ్రమ్ ఇంటర్. సో అట్లా ఏం ఇన్సిడెంట్ అయింది ఆర్ లైక్ ఏం ఎక్స్పీరియన్స్ చేశారు ఇంటర్ లో, లైక్ యువర్ లైఫ్ లిటరలీ గాట్ చేంజ్డ్? బికాస్ స్కూలింగ్ అంతా లైక్ యు వేర్ ఇన్ ఫియర్, సో యూ హ్యాడ్ ట్రామాస్, ఆల్సో సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. సో ఇంటర్ లో వాట్ హ్యాపెండ్, లైక్ ఏ మూమెంట్, వాట్ ఎక్స్పీరియన్స్ యూ హ్యాడ్ ఎక్కడైతే మీకు లైక్ కంప్లీట్ గా అది టర్న్ అరౌండ్ అయిందని చెప్పొచ్చు? టర్న్ అరౌండ్ అంటే మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జనరల్ గా ఇది మీకు ఈ మూవీ చూసారా మీరు, హ్యాపీ డేస్ అని? హ్యాపీ డేస్ వినే ఉంటారు మీరు. వెరీ ఫేమస్, జాలీ కాలేజ్. ఆ టైంలో యూత్ కనెక్ట్ అయిన మూవీ అదొకటే. సో నా లైఫ్ ఎలా ఉంటుంది అంటే మాకు ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ మొత్తం ఏంటంటే లైక్ హ్యాపీ డేస్ గ్యాంగ్, గర్ల్స్ అండ్ బాయ్స్ మొత్తం ఉండేది ఒక 6 members అనుకోండి, 6 members మొత్తం. సో ఈ స్కూల్ నుంచి కొంచెం డిఫరెంట్ ఉంది ఇంటర్లో, బట్ జనరల్ మాకు ఫ్రెషర్స్ పార్టీ అని మీకు ఐడియా ఉంది కదా. ఫ్రెషర్స్ పార్టీ ఇంటర్లో జనరల్ చేస్తారు కదా. ఫ్రెషర్స్ పార్టీ అన్నప్పుడు ఏంటంటే జనరల్ డాన్స్ కి మనం పర్ఫార్మెన్స్ చాలా నేర్చుకుంటాం, ఎవరైనా టాలెంట్స్ ఉంటే చూపించడానికి. ఆ టైంలో ఏంటంటే కొంతమంది లైక్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఏంటంటే హీఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆయన. సో ఈవెన్ నేను కూడా బిగ్ ఫ్యాన్, బికాస్ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. జనరల్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడం కన్నా ఇదేనా. సో ఈవెన్ సాంగ్స్ కూడా ఏంటంటే ఇంగ్లీష్ సాంగ్స్ అవన్నీ చాలా మనం వినేవాళ్ళం. 1990s కిడ్స్ అంటే అన్ని ఇది ఉంటారు వాళ్ళు. సో ఆ టైంలో ఈ అబ్బాయి లైక్ హీ యూస్ టు డాన్స్ వెరీ గుడ్. లైక్ అక్కడే కలిసారా ఆర్ ఇది మా క్లాస్మేట్. ఈజ్ యువర్ క్లాస్మేట్? అండ్ డాన్స్ ఫస్ట్ మూమెంట్ ఎక్కడ కనెక్ట్ అయిందంటే ఆ డాన్స్ చూసి నేను ఫస్ట్ అట్రాక్ట్ అయ్యా, బికాస్ అతనికి మూన్ వాక్ వచ్చు. ఆ మూన్ వాక్ నాకు రాదు. సో నేను నేర్చుకుందా అతను చూసి మూన్ వాక్ డిఫరెంట్. అది ఆ మూన్ వాక్ అంటేనే మీరు ఏదో అచీవ్ చేశారు, చాలా పెద్ద డాన్సర్ చెప్పొచ్చు. తర్వాత మెల్లిగా అలా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది మాది. హాయ్ ఇది అంతా. యూ అప్రోచ్డ్ హిమ్ నార్మల్ ఇట్లా చేస్తారు డాన్స్ అని. ఇది నాకు ఇష్టం, మైకేల్ జాక్సన్ మీకు ఇష్టం. బికాస్ ఆఫ్ మ్యూజిక్ యూ కనెక్టెడ్. మ్యూజిక్ కనెక్ట్ అయిన తర్వాత దెన్ మెల్లిమెల్లిగా ఇది అయింది. మెల్లిమెల్లిగా వీ యూస్ టు సాంగ్స్ మేము కనెక్ట్ అయ్యేవాళ్ళం. సాంగ్స్ ద్వారా, మ్యూజిక్ ద్వారా చాలా కనెక్ట్ అయ్యేవాళ్ళం. మెల్లిగా అక్కడి నుంచి మెయిన్ నా స్టోరీ మొదలైంది. సో మీ ఫెయిత్ లైఫ్ ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పి అనొచ్చా? ఎగ్జాక్ట్లీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనేది నాకు మీకు ఫస్ట్ నుంచి చెప్పాక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది నాకు ఇక్కడ నుంచి. ఆ ఫ్రెండ్షిప్ మెల్లిగా మొదలైన తర్వాత ఏంటంటే సడన్ గా ఒక రోజు వచ్చి ఈ అబ్బాయి వచ్చి చెప్పారు అనమాట, నీకు ఒకటి గుడ్ న్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను, నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఓకే రైట్, ఏంటి చెప్పండి. ఓకే ఐఎమ్ రెడీ. జీసస్ క్రైస్ట్ తెలుసా అని. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం, క్రిస్మస్ అని క్యారల్స్ అని వింటాం కాబట్టి అన్న తెలుసా అన్న. ఓకే బట్ యునో హీ లవ్స్ యూ సో మచ్ అని. ఇది కొంచెం వింత అనిపించింది.
ఎందుకంటే జనరల్ గా జిఎస్ లవ్స్ యూ అని అందరిని ప్రేమిస్తారని తెలుసు కానీ బట్ స్పెషల్ గా ఎప్పుడు జనరల్ నేను ఎప్పుడు వినలేదు. మెల్లిగా అట్లా స్టార్ట్ అయింది. లైక్ జీసస్ క్రైస్ట్ ని లవ్ చేస్తాడు నిన్ను, సో నీ లైఫ్ ని చేంజ్ చేస్తాడు తెలుసా నీకు అని చెప్పి అన్నారు. నీకేమన్నా నీకు పాస్ట్ అయినా బాగాలేదా లేకపోతే నీ మొత్తం నీ లైఫ్ ని కంప్లీట్ చేంజ్ చేస్తాడు ఈ గాడ్, నీకు తెలుసా అని చెప్పి అట్లా స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ట్రూత్ ఏంటంటే నేను నీకు అసలు ఎప్పుడు షేర్ చేయలేదు నా ట్రామా గురించి, నా పాస్ట్ గురించి తెలియదు. జనరల్ నేను ఎలాంటి వ్యక్తి అంటే భయం అని మీకు చెప్పా కదా, ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫియర్. బట్ వన్ మోర్ థింగ్, ఇంకో క్యారెక్టరిస్టిక్ ఏంటంటే షేరింగ్ చాలా తక్కువ చేసుకుంటా. ఓకే, వెరీ లిమిటెడ్ ఇది అన్నమాట. ఎక్కువ షేర్ కన్జర్వేటివ్ ఉంటారు, ఎక్కువ షేర్ చేస్తే మళ్ళీ నన్ను ఎక్కడ జడ్జ్ చేస్తారని నాకు చాలా ఉండేది అది మైండ్. ఐ యూస్ టు బీ దట్ వెరీ లిమిటెడ్ ఇది ఇన్ఫర్మేషన్ గాయ అని. సో అది ఈయనకి షేర్ చేయలేదు. సో ఈ ఎన్కౌంటర్ కి లైక్ ముందు అయిన విషయాలన్నీ దిస్ పర్సన్ డజంట్ నోస్, అసలు తెలియదు ఆయనకి. ఓకే, కంప్లీట్ జీరో. నార్మల్లీ మనం ఎలా ఉంటాం ఫ్రెండ్స్, అలానే అంతే ఫ్రెండ్స్. బట్ సడన్ గా వచ్చి ఒక రోజు వచ్చి చెప్పాడు అనమాట, జీసస్ క్రైస్ట్ నేను లవ్ చేస్తాడు, ఓకే జీసస్ లవ్స్ యూ, ఈ లైఫ్ ని చేంజ్ చేస్తాడు. లైఫ్ ని చేంజ్ చేస్తాడు అన్నది ఒక్కటి నాకు కొంచెం హార్ట్ లో పడింది నాకు. ఓకే, సో అక్కడ ఆ పాయింట్ లో నాకు ఎందుకో వినాలనిపించింది అన్ని ఇంకా. అంటే ఇది జనరల్ ఎవరైనా సరే ఇప్పుడు మీ లైఫ్ చేంజ్ చేస్తారు అని ఒకటి రాగానే మీకు ఒకటి వస్తుంది చూడండి, ఎంథూజియాజం లైక్ ఉత్సుకత. సో అట్లా వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను అడిగాను, ఓకే నిజంగా చేంజ్ చేస్తారా? బికాస్ టిల్ నౌ యూ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. బికాస్ ఏంటంటే మా ఫ్యామిలీ లైక్ ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ కాల్డ్ ఆర్థోడాక్స్. జనరల్ కొంచెం డిఫరెంట్ బిలీఫ్స్ ఉంటాయి, కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు బిలీఫ్స్ లో. సో ఇలాంటి బిలీఫ్స్ లో కొత్తగా ఒకటే సరే నాకు అది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు. ఓకే, సో నీ లైఫ్ చేంజ్ అవుతుంది ఆ మాట అనగానే నాకు కొంచెం ఓకే వావ్, సో నిజంగా చేస్తాడా, నిజంగా నా లైఫ్ చేంజ్ చేస్తాడా అని హార్ట్ లో వస్తుంది అనమాట. ఓకే, మాటలు వస్తున్నప్పుడు ఓకే నిజంగా చేస్తాడా అన్నప్పుడు తను అన్నాడు, నువ్వు ఏదన్నా అడుగు చేస్తాడా, నీ డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తాడు ఈ గోడ, నీకు ఏ కోరికలు ఉన్నా సరే అని అన్నప్పుడు ఓకే నువ్వు టెస్ట్ లైక్ లిటరలీ అని ఏం చెప్పానంటే, నువ్వు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏదన్నా అడుగు నీకు నిజంగా వస్తుందని. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ డిజైర్ అయినా అడుగు, గాడ్ ఫుల్ఫిల్ చేస్తాడు పక్కా. ఏదైనా ఫుల్ఫిల్ చేస్తాడా, సరే ఓకే నువ్వు టెస్ట్ అని చెప్పి అన్నాడు ఆయన. లిటరలీ టెస్ట్ అన్నాడు. ఓకే, యూ కెన్ టెస్ట్ హిస్ పవర్ అని. సో నేను ఇంటికి వెళ్ళిపోయా, అదే రోజు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఈయన గురించి నాకు అంత ఇన్ఫర్మేషన్ లేదు. లైక్ జీసస్ గురించి ఈయన వచ్చాడు మన కోసం చనిపోయాడు, లైక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బేసిక్ నాలెడ్జ్, బేసిక్ లైక్ ఈయన చేస్తాడు, జీసస్ మన కోసం ఉన్నాడు, మనకు ఏదైనా అడిగినా చేస్తాడు అని చెప్పి లైఫ్ చేంజ్ చేస్తాడు. ఓకే, సో ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ వన్ సెకండ్ జాషువా, యాక్చువల్లీ ఇక్కడ జాషువా లైఫ్ లో ఒక సూపర్ న్యాచురల్ ఈవెంట్ అయింది. ఇది ఐ వాజ్ లిటరల్లీ అమేజ్డ్ అనమాట. సో ఇది ఈ ఈవెంట్ గురించి జాషువాతోనే విందాం. యా, అదే రోజు ఎప్పుడైతే నేను విన్నానో లైక్ టెస్ట్ ద పవర్ అన్నప్పుడు ఇంటికి వెళ్ళి ఇమ్మీడియట్ గా ఏం లేదు ఎక్కడ ఏం టెస్ట్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంటికి వెళ్ళంగానే అంతా అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయాను. లైక్ జనరల్ హోంవర్క్స్ ఉంటాయి కదా అంతా చేసేసుకొని ఇమీడియట్ గా ఏమైందంటే లైక్ ఆ టైంలో సమ్మర్ సీజన్. ఓకే, ఇది స్పెసిఫిక్ గా వినండి. ఓకే, సమ్మర్ సీజన్ లో జనరల్ గా వర్షాలు పడవు, వెరీ రేర్ గా పడతాయి జనరల్ గా. ఓకే, అండ్ ఎందుకో తెలీదు నెక్స్ట్ డే నాకు అసలు కాలేజ్కి వెళ్ళాలని లేదు లిటరలీ. ఓకే, ఎందుకు అనిపించింది సడన్ గా అనిపించింది కాలేజ్ వెళ్ళాలిపోతుంది కావట్లే. లిటరలీ నేను ఏం అడిగానంటే ఇన్నగానే, జీసస్ నువ్వు నిజమైన దేవుడు అయితే, నువ్వే నిజమైన గాడ్ అయితే లేపు వర్షాలు పడాలని, ఒక రేంజ్ లో పడాలని, లిటరలీ ఒక రేంజ్ లో పడాలని వర్షం అని అడిగా. ఓకే, ఫుల్ పడాలి వర్షం అని. వర్షం అడిగాను నేను, వర్షం పడాలి ఎలాగైనా సరే. పడుకున్నా ఆ రోజు, జస్ట్ అనేసి పడుకున్నా, ఏం లేదు. జనరల్ ప్రేయర్ అంటే నాకు ప్రేయర్ గురించి తెలియదు, ఏం తెలియదు. జస్ట్ ఏం లేదు, అడగమన్నాడు మా ఫ్రెండ్. ఓకే నేను ఇలా అడుగుతాను, ఎలా అడగాలి కూడా జస్ట్ నార్మల్ గా అడిగేస్తా. ఓకే నాకు కావాలి, నాకు రేపు వర్షం పడేలా చేయాలి, అప్పుడు నువ్వు వర్షం పడితే నేను నమ్ముతాను అని చెప్పి అన్నా. ఓకే, ఒకవేళ వర్షం పడితే రేపు నేను మిమ్మల్ని నమ్ముతాను అని చెప్పాను. పడుకున్నా, మార్నింగ్ లేచా. జనరల్ కాలేజ్ టైం 8 o'clock అట్లా లేచాను. 8 లేచినప్పుడు అడిగా, డాడీ వర్షం పడుతుందా అని. పడట్లే అన్నారు. ఇదేంటి అని చెప్పి డౌట్ వచ్చింది. సెకండ్ టైం అడిగా, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో మళ్ళీ అడిగాను, వర్షం పడుతుందని. పడట్లే అన్నారు. ఈసారి మా అక్కని అడిగా, పడట్లేదు.
ఎందుకు పడట్లేదు అంటే 2 times అడిగేసరికి వాళ్ళకి ఎందుకు అడుగుతున్నావు వర్షం, ఎండాకాలంలో వర్షం ఏమైనా పడుతుందా, పడదు కదా, మరి ఎందుకు అడుగుతున్నావు అని. సరే పడుతుంది డాడీ నువ్వు చెప్పు అని చెప్పి అన్న. టైంలో కొంచెం చైల్డిష్, కొంచెం పడుతుంది డాడీ నువ్వు చెప్పు నువ్వు అని అని చెప్పి అనుకున్నా. సరే పడుకున్నా, మళ్ళీ పడుకున్నా. బికాస్ కాలేజ్కి రెడీ అవ్వాలి, కాలేజ్కి రెడీ అవ్వాలి, వాళ్ళ ఇబ్బంది వాళ్ళకి. సో నన్ను పడుకున్నా. దిస్ టైం లిటరలీ ఆఫ్టర్ 10 or 15 minutes నాకు తెలియదండి, అంత టైం నాకు కొంచెం గుర్తులేదు. అన్నప్పుడు పడుకున్నా, సౌండ్ వస్తుంది, వాటర్ సౌండ్లా వస్తుంది. ఓకే, లిటరల్లీ మా బాల్కనీ డోర్ తెరిచినప్పుడు వర్షం పడుతుంది. ఓకే, వర్షం పడుతుంది. ఈ వర్షం ఎలా ఉందంటే కుంభవృష్టి ఐడియా ఉందా మీకు? కుంభవృష్టి అంటారు. ఇంకా టూ మచ్ అసలు వర్షం, హెవీ రెయిన్ఫాల్. ఆ రోజు నేను చూసిన వర్షం సమ్మర్ లో. వావ్, ఓకే, అమేజింగ్. సో ఆ సమ్మర్ లో వర్షం పడుతుంది. నాకు ఒక నిజంగా బాల్ కవర్ ఓపెన్ చేయగానే అసలు వర్షం పడుతుంది లిటరల్లీ. మై గాడ్, లిటరల్లీ వర్షం పడుతుంది, ఇదేంటి అని. ఆ వర్షం మీకు నిజం చెప్పాలంటే ఆ వర్షము పొద్దున్న కాదు, మధ్యాహ్నం కాదు, ఈవినింగ్ ఎండ్ అయింది లిటరల్లీ. కంటిన్యూస్ వర్షం. ఆ వర్షం ఎలా ఉందంటే లిటరల్లీ ఇంకా మీకు టీవీ న్యూస్ లో కూడా వచ్చింది, ఏకంగా ఇంత సెంటీమీటర్స్ వచ్చింది వర్షం అని నమోదైంది అంటారు కదా, ఇంత వర్షం. అయితే హెవీ రెయిన్ఫాల్, అది చాలా హెవీ రెయిన్ పడింది. నేను ఆ రోజు నాకున్న జాయ్ అసలు ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయాలన్నట్టుంది, అంత హ్యాపీనెస్ వచ్చింది. నిజంగా గాడ్ వచ్చిందా, లైక్ సూపర్ న్యాచురల్ ఈవెంట్ మీ లైఫ్ లో అయింది. లిటరల్లీ సూపర్ న్యాచురల్. అసలు ఎక్స్పెక్ట్ అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ అసలు చేయలేదు ఇంత వర్షం. నేను వర్షం పడితే జస్ట్ వర్షం పడుతుందేమో, కానీ అసలు నా ఎక్స్పెక్టేషన్ కి మించి పడిపోయినప్పుడు నాకు చాలా అమేజ్ అయిపోయాను. అది వన్ ఆఫ్ ద అసలు నిజంగా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్తాను నేను. దట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్. అది మెయిన్ టర్నింగ్ పాయింట్ అదే. బికాస్ ఆ టైంలో నాకు అనిపించింది, ఈవినింగ్ వరకు వర్షం పడేసరికి నాకు ఆ రోజు కాలేజ్, మీకు చెప్తా కదా, కాలేజ్ ఆఫ్ హాలిడే ఇచ్చేసారు లిటరల్లీ కాలేజ్ హాలిడే ఇచ్చేసారు. సో ఇచ్చారు. అండ్ ఆ రోజు ఈవినింగ్ నేను పడుకున్నప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు అది నిజంగా నేను థ్యాంక్ యూ చెప్తున్నా. అని ఇంత వర్షం ఎలా అసలు నిజంగా డిజైర్ ఫుల్ఫిల్ చేశాడు అంటే గాడ్ అన్నాడు. ఎస్, గాడ్ ఉన్నాడు అని, నిజంగా జీసస్ ఉన్నాడు అని నాకు అనిపించింది ఫస్ట్ టైం. మై గాడ్ అని అంటే అక్కడి నుంచి నాకు ఒక డిజైర్ పుట్టింది, అంటే ఈ గాడ్ ఉన్నాడంటే ఈయన గురించి తెలుసుకుందాం, నిజంగా ఉంటే ఒకవేళ ఈయన గురించి తెలుసుకుందాం అని చెప్పి అలా స్టార్ట్ అయింది నా జర్నీ అనేది. దట్స్ మై సూపర్ న్యాచురల్ ఈవెంట్. వావ్, దట్స్ అమేజింగ్. సో దీని తర్వాత మీ ఫెయిత్ జర్నీ ఎలా ఉండేది? ఫెయిత్ జర్నీ అంటే మనకి ఇది ఫస్ట్ మిరాకిల్ అని చెప్పా కదా, నా లైఫ్ లో ఫస్ట్ జరిగిన మిరాకిల్ అని చెప్పొచ్చు. సూపర్ న్యాచురల్ మిరాకిల్ అని చెప్పొచ్చు. దట్స్ లిటరల్లీ అన్ అమేజింగ్ మిరాకిల్. సో ఫస్ట్ టైమే లైక్ కమాండ్ చేసినప్పుడు గాడ్ రెస్పాండ్ అవ్వడం అనేది దట్స్ రియల్లీ అమేజింగ్. నేను అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అది ఎవరు చేయరు. దట్స్ అమేజింగ్. దట్స్ యాక్చువల్లీ సూపర్ న్యాచురల్. మెయిన్ అసలు షాకింగ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మాట అసలు వింటాడా అని, దేవుడు నిజంగా ఉన్నాడా అని చాలా మందికి అదే డౌట్ ఉంటది. బికాస్ ఇనిషియల్లీ అప్రోచ్ అయినప్పుడు జనాలే వినరు మాట. లైక్ ఇఫ్ యూ ఆస్క్ సంథింగ్, నాకు ఇది తెస్తావా అని చెప్పి ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుందని మనం 50-50 ఉంటాం. అతను తేవకపోవచ్చు. బట్ హియర్ మనం చూస్తే లైక్ ఇన్ యువర్ కేస్ ఇట్ లిటరలీ హ్యాపెండ్. అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఆ రోజు హాలిడే డిక్లేర్ చేయబడ్డది. దట్స్ రియల్లీ సూపర్ న్యాచురల్. యా, థ్యాంక్ యూ. సో బట్ దీని తర్వాత ఎలా స్టార్ట్ అయిందంటే నిజంగా ఫస్ట్ మిరాకిల్ తర్వాత నాకు ఒక డిజైర్ వచ్చిందని చెప్పాను మీకు, లైక్ ఆయన గురించి తెలుసుకోవాలని. ఓకే, ఆ టైంలో ఏంటంటే లైక్ చిన్న చిన్న డౌట్స్ వచ్చి ఉండేవి. ఎలాంటి డౌట్స్ అంటే నిజంగా ఈయన దేవుడేనా? ఎస్, అయితే చాలా ఉంటాయి. అలా అయితే మరి ఉంటే ఎందుకు కొన్ని అవుతాయని మీకు డౌట్స్ వస్తాయి. ఈ నిజంగా దేవుడు ఉంటే ఎందుకు ఇది అని ఉన్నప్పుడు నాకు ఒకటి మెల్లిమెల్లిగా లైక్ నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను జనరల్ గా. ఓకే, యువర్ పర్సనల్ రీసెర్చ్ అసలు నిజంగా గాడ్ ఉంటాడా అని. నిజంగా గాడ్ ఉంటే మనకి లైఫ్ చేంజ్ అవ్వాలి కదా. యు ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు నో అబౌట్ హిమ్, రైట్? బికాస్ నా లైఫ్ కంప్లీట్లీ ఫియర్ లో బతికేసా చిన్నప్పటి నుంచి, స్కూలింగ్ మొత్తం. సో బట్ ఇలాంటి చేంజ్ చేయగలుగుతాడా అని నాకు అసలు ఐడియా కూడా లేదు. సో మెల్లిగా ఏంటంటే రీసెర్చ్ చేస్తూ నాకు అనిపించింది, ఒకవేళ నిజంగా ఇంత పెద్ద, ఇప్పుడు మీరు చూస్తే ఈవెన్ సైన్స్ లో అన్నా సరే బిగ్ బ్యాంగ్ ద్వారా క్రియేట్ అయింది ఎర్త్, ప్లానెట్స్ అన్ని అదే ఒకటేసారి ఇలా యూనో బూమ్ అయిన తర్వాత సడన్ గా టాడ్పోల్ వచ్చింది, సడన్ గా మీకు తెలిసిందే రైట్ అంతా దాని ద్వారా వచ్చిందని. అది ఎందుకో నాకు అంత సెన్స్ అనిపించేది కాదు ఎక్కువ.
బికాస్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన దగ్గర మీ దగ్గర ఇప్పుడు ఫోన్ ఉంది అనుకోండి, ఫోన్ ఇప్పుడు మ్యానుఫాక్చర్ అంటే మీరు ఇమీడియట్ చెప్తారు, యాపిల్ ఉంది అనుకోండి యాపిల్ అని చెప్తారు, సామ్సంగ్ అని చెప్తారు, ఆండ్రాయిడ్ ఇది అని. సడన్ గా ఇప్పుడు మీకు ఫోన్ వచ్చింది, ఎవరు క్రియేట్ చేసినట్టు ఏం లేదు, సడన్ గా వచ్చిందంటే పిచ్చా అని నన్నే తిడతారు, మీకు ఏమని పిచ్చా సడన్ గా ఎలా వస్తాయి అని, ఎవరు ఇచ్చారు చెప్పు అని. సో ఒకవేళ మనమే నిజంగా ఒకవేళ ఉంటే మనం సృష్టించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. ఓకే, మరీ నిజంగా ఇట్లా బాడీ ఇది లేకపోతే థింగ్స్ అని ఒక ఐడియా రావాలి, మనిషి మైండ్ ఒక ఐడియా రావాలంటే అది ఎట్లా పాసిబుల్ అని చాలా ఉండేది. సో నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే, ఒకవేళ సృష్టి ఉందంటే, క్రియేషన్ ఉందంటే క్రియేటర్ కూడా ఉండాలి. అసలు సృష్టికర్త లేకపోతే సృష్టి లేదు. సో దేవుడు ఉన్నాడు కానీ తెలీదు అంతే. సో అది ఆ మూమెంట్ ఎప్పుడైతే నాకు అది స్టార్ట్ అయిందో, ఆ డిజైర్ వచ్చిన తర్వాత, దెన్ ఐ స్టార్టెడ్ అగైన్ ఆస్కింగ్. సో నా డిజైర్ ఫుల్ఫిల్ చేశాడు గాడ్ అంటే, మళ్ళీ అడిగితే మళ్ళీ చేస్తాడు అన్నట్టు అనిపించింది. నౌ యూ గాట్ ఫెయిత్ అక్కడి నుంచి వచ్చింది. లైక్ ఇదేంటంటే ఆయన గురించి కొంచెం వింటేనే నాది పెరిగింది అండ్ వైపు. సో ఇంకొంచెం తెలుసుకోవాలని ఇంకా అనిపించింది. ఇంకా తెలుసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి నా ఫెయిత్ జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే మెల్లిగా వినడం, ఈయన అసలు ఏం చేశాడు నిజంగా. బికాస్ ఒక పర్సన్ కి మీరు దగ్గర అవ్వాలన్నా, ఒక పర్సన్ కి మీరు తెలుసుకోవాలన్నా అసలు అతను ఏంటి అని తెలుసుకుంటారు. కరెక్ట్. బికాస్ ఎంత మీరు క్లోజ్ రిలేషన్షిప్ ఎలా తెలుస్తుంది అంటే ఆయన గురించి ఎంత తెలుసుకుంటారు. సో అలా నాకు జీసస్ గురించి నాకు తెలిసినప్పుడు, ఆయన అసలు ఏం చేశాడు నా గురించి అని, సో అసలు నా లైఫ్ చేంజ్ చేయగలుగుతాడా లేదా. ఈవెన్ మన కోసం వచ్చారు. ఈవెన్ నాకు ఒక డౌట్ ఏముండేదంటే, సోషల్ టెక్స్ట్ బుక్స్ లో జనరల్ గా మీరు చూస్తే BCAD అని చెప్పి ఉండేది. BC అంటే బిఫోర్ క్రైస్ట్. హిస్టరీలో మీకు తెలిసిందే కదా. AD అంటే ఆనో డోమినీ అని చెప్పి అంటారు. ఓకే సో ఇది ఉందంటే నాకు అనిపించింది, సో బిఫోర్ క్రైస్ట్ అంటే నిజంగా వచ్చి ఉంటాడు. బికాస్ ఇట్స్ మెన్షన్డ్ జనరల్ గా మన హిస్టరీ అన్ని కూడా ఫాల్స్ అయితే కాదు, కరెక్ట్. ఎవరో ఒకరు చూసి రికార్డ్ చేశారు అది ఈవెంట్స్ అన్ని. సో ఇది ఉంటే పక్కా ఉంటుంది అయితే. సో పక్కా జీసస్ వచ్చి ఉంటాడు భూమిలోకి. సో వచ్చినప్పుడు ఇవన్నీ నిజమేనా అయితే అని. బట్ అక్కడికి వచ్చింది ఓకే, కానీ నా లైఫ్కి వచ్చేసరికి ఏంటి అని ఒక డౌట్ ఉండేది. ఓకే, మా లైఫ్లో ఏమైనా చేస్తాడని. సో నాకు అప్పుడు మీకు చెప్పా కదా ఇందాక, ఈ ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయ్యాడని. ఈ ఫ్రెండే నాకు ఇంట్రడ్యూస్ చేసింది జీసస్ క్రైస్ట్ గురించి. సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ డౌట్స్ లో మధ్యలో మెలుగు నాకు ఏం తెలిసిందంటే, జీసస్ గాడ్ సో లవ్ ద వరల్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఒక వర్స్ ఉంటుంది బైబిల్, గాడ్ సో లవ్ ద వరల్డ్ అండ్ హీ గేవ్ హిస్ బిగాటెన్ సన్ అని చెప్పి. అంటే వరల్డ్ కోసం తన సాక్రిఫైస్ చేశాడు అని. జనరల్గా ఈవెన్ మీకు మిలిటరీలో చూసుకుంటే ఇండియా అండ్ పాకిస్తాన్ అనుకుందాం. ఇండియా వాళ్ళ కంట్రీ కోసం సోల్జర్స్ ఫైట్ చేస్తారు, పాకిస్తాన్ కోసం ఏ సోల్జర్ ఫైట్ చేయడు. ఇండియా సోల్జర్ అఫ్ కోర్స్ ఫైట్ చేయరు. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ కంట్రీ కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. బట్ నాకు ఇక్కడ లిటరలీ అమేజింగ్ ఏమనిపించింది అంటే, ఈవెన్ మనము మిస్టేక్స్ చేస్తాం రైట్. జనరల్ గా చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే ఒక టర్మ్ వింటాం, పాపి అని. జనరల్ గా పాపలు అందరం మిస్టేక్ చేస్తారు, అందరూ ఇది అని. సో అది ఆ పాపాలు పోగొట్టుకోవడానికి చాలా మంది చాలా దగ్గర చాలా ఉన్నాయి, చాలా థింగ్స్ చేస్తారు కూడా, చాలా పాటిస్తారు కూడా. సో నాకు అనిపించింది, ఇంత ఏ సోల్జర్ అన్న వాళ్ళ కంట్రీ కోసం ఫైట్ చేసుకుంటాడు, వేరే ఎనిమి కోసం అసలు ఫైట్ చేయడే, అంటే మిస్టేక్స్ చేసిన. బట్ ఇలాంటి గాడ్ నా కోసం వచ్చాడు ఏంటి అని. ఓకే, ఈవెన్ మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, బాధ అనేది అనుభవించేవాడు తెలుస్తుంది, పైన ఉంటే ఏం తెలుస్తుంది, దేవుడు హాయిగా ఉంటాడు, మాకేం తెలుస్తుంది. సో అలాంటి టైంలో నిజంగా జీసస్ వచ్చి భూమి మీదకి ఆయన అన్ని మనలాగే భరించి మన కోసం చనిపోయాడు అన్నప్పుడు నాకు చాలా ఆ లవ్లో కరిగిపోయా. ఆ లవ్ అనేది నాకు చాలా ఇది చేసింది. బికాస్ చిన్నప్పుడు ఎలా అంటే మీకు ఈవెన్ దే వాజ్ అ టైమ్, ఒక వన్ ఆఫ్ ద మూమెంట్ షేర్ చేసుకుంటా మీకు. ఆ టైంలో ఒక ఫంక్షన్ అవుతుంది, మా ఫ్యామిలీ ఫంక్షన్లో మా రిలేటివ్స్ కానీ మా ఓన్ సిబ్లింగ్స్ కానీ వాళ్ళు ఏంటంటే డాన్స్ మంచిగా చేస్తారు. ఓకే, సో ఆ టైంలో ఏంటంటే నేను చదువుతాను, నీకు చెప్పే కదా మంచి స్టూడెంట్ అని. అది చెప్పినప్పుడు వాళ్ళందరూ డాన్స్ చేసి మొత్తం క్లాప్స్ ఫుల్ అంతా వచ్చేది. నా విషయానికి వచ్చేసరికి నేను డాన్స్ చేసేవాడిని కాదు. ఓకే, భయం ఉండేది చాలా, నేను అసలు డాన్సరే కాదు కాబట్టి, టాలెంటే లేదు అన్నప్పుడు వాళ్ళు, అయ్యా వీడు చదువుకు ఒక్కటే, మిగతా దేనికి అసలు పనికిరాడు వీడని, చదువులోనే అంతే, మిగతా అంట్లో పప్పు అని. ఆ వర్డ్స్ చాలా నాకు స్టార్ట్ అయింది, చాలా హర్ట్ చేసేవి, చాలా హర్ట్ అవి చిన్నప్పటి నుంచి చాలా వచ్చేవి నాకు. ఓకే, ఈడు అంత చదువులోనే ఉంటాడు, మిగతా అన్నిట్లో సున్నా అని. చాలా ఇది నాకు చాలా హర్ట్ చేసేవి లిటరల్లీ. అండ్ అది ఏమైపోయిందంటే, లైక్
ఇంత వాల్యూ లేని జీవితంని మారుస్తాడా గాడ్? ఇంత భయపిస్ట్ అని చెప్పచ్చు. ఆ వర్డ్ లేదు, బట్ మీకు చెప్తాను. ఓకే. ఇంత భయం ఉండేవాడు ఈ వ్యక్తిని అసలు గాడ్ మారుస్తాడు అన్నట్టు నిజం చెప్తున్నాను మీకు. ఇప్పటి వరకు ఇట్స్ బీన్ 2012లో నా స్టార్ట్ అయిన జర్నీ. ఓకే. 2012 నుంచి ఇది 2024, లిటరలీ 12 years ఇప్పటి వరకు. ఏదైతే నాకు చిన్నప్పటి నుంచి భయం ఏదైతే ఉందో, ఓకే, ఆ భయం నాకు తీసి పడేసింది గాడ్. వావ్! అంటే చిన్న చిన్న వాటికి భయం ఉంటాయి చూసారా, లిటరలీ ఎరాడికేటెడ్ ఇట్ ఇన్ మై లైఫ్ కంప్లీట్. అంటే రూస్తో సహా తీసి పడేసాడు మొత్తం. అది నాకు చాలా బిగ్గెస్ట్ టెస్టిమనీ అని చెప్పచ్చు. సో ఆల్ యువర్ ఫియర్స్, అంటే మీకున్న ఫియర్స్ అన్ని మీరు ఓవర్కమ్ అయ్యారు బికాస్ ఆఫ్ క్రైస్ట్. సో మీ ఫెయిత్ జర్నీలో ఇంకా ఏదైనా సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ ఇంకేమైనా షేర్ చేయాలనుకుంటున్నారా? ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మిరకల్స్ అనేవి రెగ్యులర్ అయ్యాయి. వావ్, సూపర్. ఏదో ఎప్పుడో జరిగింది ఇప్పుడు అవో అన్నట్టు కాదు. నిజంగా చెప్పాలంటే మిరకల్స్ నాది డైలీ ఒక పార్ట్లో అది అయిపోయింది. డైలీ పార్ట్ అంటారు చూడండి, డైలీ ఇంకా హ్యాబిట్ లాగా డైలీ అయిపోయింది. ఆయన గుడ్నెస్ నేను ఇంకా కంటిన్యూస్ చూస్తూనే ఉన్నా. ఆయన గురించి తెలుసుకునే కొద్దీ నిజంగా ఇంత ఉంటుందా. సో అందుకే ఒక వర్డ్ వాడతాను మీకు, గ్రేస్ అని చెప్పి. జనరల్ ఈ గ్రేస్ అనేది నేను ఫస్ట్ విన్నది ఓన్లీ నేను బ్యాంకింగ్ టర్మ్స్ లో ఎక్కువ వినేవాడిని. గ్రేస్ పీరియడ్ అంటారు. గ్రేస్ పీరియడ్ అంటే ఒక అప్పు తీసుకున్నాడు 4 days లో కట్టాలి, కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు పీరియడ్, గ్రేస్ పీరియడ్ అని. అంటే ఓకే అని నాకు అనిపించింది. ఆ టైంలో అంతే వినేవాడిని. బట్ తర్వాత నాకు అనిపించింది లిటరల్లీ గ్రేస్ చూపిస్తున్నాడు. అంటే నా మిస్టేక్స్ ఉన్నా, నేను తప్పులు చేస్తున్నా సరే, బట్ హీ స్టిల్ లవ్స్ మీ. బికాస్ ఈవెన్ మీకు ఎక్కడైనా సరే ఒక మిస్టేక్ చేస్తే కొడతారు, లేదంటే కొంతమంది తిడతారు, బహిష్కరిస్తారు కూడా, నువ్వు వెళ్ళిపో అసలు ఇది అని, మరీ ఎక్కువ పెద్ద తప్పు చేస్తే. కరెక్ట్. బట్ అలాంటిది ఈయన స్టిల్ నాతో ఉంటున్నాడు అంటే నాకు ఆ లవ్ లో అసలు ఎట్లా, ఒక్కొక్కసారి నాకు వర్డ్స్ రావు ఎక్స్ప్రెస్ చేయడానికి. అండ్ మెల్లిమెల్లిగా ఏమైపోయిందంటే చాలా ఉన్నాయి అసలు, నిజం చెప్పాలంటే చాలా మిరకిల్స్ ఉన్నాయి, మెనీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇందులో ఒకటి షేర్ చేయాలంటే మీకు, నాకు ఇంపాక్ట్ మెల్లిమెల్లిగా పడుతున్నప్పుడు జీసస్ గురించి, నాకు లవ్ చేస్తున్నాడు, లేకపోతే నా లైఫ్లో చేంజ్ అవుతుంది మెల్లిమెల్లిగా. ఓకే, నా ఫియర్స్ కూడా మెల్లిమెల్లిగా వెళ్ళిపోతున్నాయి, ఒకటి తర్వాత ఒకటి. అండ్ లిటరలీ ఏంటంటే ఆ టైంలో మనకి అబ్జర్వ్ చేస్తే చిన్నది మనకి గిడియన్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక చిన్న బైబిల్ ఉండేది. అవును, అది మా ఫ్రెండ్ ఇచ్చాడు. ఓకే, నీకు ఎప్పుడు ఆపద వచ్చినా, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే, జస్ట్ ఓపెన్ ఇట్, జస్ట్ ఏం లేదు, గాడ్ నాతో మాట్లాడాను. ఓకే, సింపుల్, వెరీ సింపుల్ ఇన్స్ట్రక్షన్ నాకు అనిపించింది. ఓకే, సింపుల్. సో దీన్ని బట్టి ఏంటంటే ఎప్పుడైనా అనిపించింది వరి, ఎవరైనా తిట్టారు, లేదా బాధ అనిపించింది నాకు, లేకపోతే కన్ఫ్యూజ్ అసలు అర్థం కావట్లేదు నెక్స్ట్ ఏం చేయాలని, ఐ యూస్ టు ఓపెన్ ఇట్. ఎవరు తెలియకుండా, సీక్రెట్ ఎవరు తెలియకుండా ఓపెన్ చేసుకుని ఏదని చెప్పు మాట్లాడాలి. అంటే ఆ స్టోరీ తెలీదు, ఏం తెలియదు, కానీ ఓపెన్ చేసామన్నమాట, ఏదో ఒకటి మాట్లాడతాడు. నిజం చెప్తున్నాను మీకు, ఆ ఓపెన్ చేసినప్పుడల్లా ఏదో ఒక ద్వారా మాట్లాడతాడు. అది ఎలా ఉంటుందంటే మీకు ఏదో ఒక స్టోరీ, లేకపోతే అప్పుడు అయింది అన్నట్టు కాదు, నిజంగా మీకు ఏంటంటే లిటరలీ హార్ట్ ఫెల్ట్ కన్వర్జేషన్ అంటారు చూడండి. నేను మీతో మాట్లాడుతున్నాను, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, రైట్, మన ఇద్దరం లైవ్లీ ఉన్నాం అంతా. సో అలాంటి వచ్చేదన్నమాట. అందులోంచి ఒకటి ఏంటంటే, వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇంటర్లో ఉన్నప్పుడు ఒకటి చిన్న ఇన్సిడెంట్ అయింది, అది డిస్టర్బింగ్ ఇన్సిడెంట్. మీకు దీని ద్వారా చెప్తాను గాడ్ అసలు ఎట్లా మాట్లాడని చెప్తాను. ఓకే, అదేంటంటే జనరల్గా నేను మా ఫ్రెండ్స్ ఒక 2-3 మేము పానీపూరి తినడానికి వెళ్ళాం. తిన్నప్పుడు ఏమైంది తెలియదు, సడన్ గా తింటున్నాము, ఒక తాగిపోతాడు వచ్చాడు. ఓకే, తాగేసి వచ్చాడు డైరెక్ట్, వచ్చేసి ఏం లేదు అలా చూస్తున్నాడు, ఏదో చూస్తున్నాడు. మా ఫ్రెండ్ ఒకటి ఇచ్చాడు డైరెక్ట్ చంప మీద. మీ ఫ్రెండ్ కొట్టాడా? మా ఫ్రెండ్ ని తాగుబోతూ కొట్టాడు అనమాట. తాగుపోతే ఈయన డ్రంక్ కార్డ్ ఉన్నాడు కదా, ర్యాండమ్ క్యాండిడేట్ హోస్ట్ లేదు. ఓకే, ఓకే, అంటే హోస్ట్ అంటే అసలు సెన్స్ లో లేడు, డైరెక్ట్ వచ్చి ఒకటే షాట్ చంప మీద. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి అని చెప్పి అలా వస్తాం, ఏంటి ఎందుకు కొడుతున్నావు అన్నప్పుడు మళ్ళీ నన్ను కొట్టాడు ఒకటి. ఓకే, కొట్టేప్పుడు ఇది ఏంటి, మళ్ళీ లిటరలీ ఏదో ఏదో భయం లాగా అనిపించింది నాకు, ఫియర్ లాగా. ఫియర్ వచ్చి అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోయాం, పారిపోయాం, బికాస్ అక్కడి నుంచి ఏదో కొడుతున్నాడు. అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు లార్డ్ ఏంటిది అని, ఎప్పుడు వాడు ఎలా అసలు ఎలా మొత్తం ఇదేంటి డిస్టర్బింగ్, చాలా డిస్టర్బ్ అయిపోయి ఆ రోజు. కరెక్ట్, బికాస్ సంబడి అవుట్ ఆఫ్ నో ఎవరో వచ్చి అలా కొట్టడం అంటే దట్స్ రియల్లీ ఫియర్. అది కూడా ఫియర్ వచ్చింది ఒకటేసారి, మళ్ళీ ఇదేంటి ఫియర్ వచ్చిందని వచ్చేసినప్పుడు ఇంటికి వెళ్ళిపోయాను, ఎవరితో మాటలేదు.
అమ్మ నాన్న అడిగారు, ఏం మాట్లాడలేదు, డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ చిన్న మీకు చెప్పా కదా గిడెన్ ఇంటర్నేషనల్ అని లైక్ బైబిల్, అది ఓపెన్ చేశా. ఓకే. న్యూ టెస్ట్మెంట్ అని ఉంటుంది అంతే, ఓపెన్ చేసినప్పుడు ఒకటి లిటరలీ నేను ఇట్లా ఓపెన్ చేశాను, పేజెస్ ఏం ఫ్లిప్ చేయలేదు, జస్ట్ ఏం లేదు, మళ్ళీ ఓపెన్ చేశాను. నేను నాకు మాట్లాడేది కూడా ఏం లేదు, ఎందుకు ఏం లేదు, డైరెక్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయను ఒకటి వచ్చిందనమాట వర్స్. ఏమొచ్చిందంటే, ఫ్రమ్ నో ఆన్వర్డ్స్ నో వన్ విల్ టచ్ యూ అని. వేరే వర్షన్స్లో డిఫరెంట్ ఉంటుంది, బట్ ఆ వర్షన్లో చెప్తున్నాను నేను చదివిన దానిలో, ఫ్రమ్ నో ఆన్వర్డ్స్ నో వన్ విల్ టచ్ యూ అని. ఇప్పటి వరకు నేను చెప్తున్నాను మీకు 11 years, ఇప్పటి వరకు నా మీద ఒకటి చేయలేదు. దట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ఏదైతే సిచ్యువేషన్ తగ్గట్టు లైక్ గాడ్ స్పోక్ టు యూ. ఎగ్జాక్ట్లీ అది ఆ రోజు చాలా డిస్టర్బింగ్, అంత హార్ట్ మొత్తం కృంగిపోయి అంటారు చూడండి, ఆ కృంగిపోయిన అందులో కూడా గాడ్ నాకు వచ్చి నీకేం కాకుండా చూసుకుంటా అన్నప్పుడు నాకు చాలా, అప్పుడు నేను సాటిస్ఫాక్షన్, అప్పుడు నిద్రపోయా అమ్మా అని. అప్పటి నుంచి నెక్స్ట్ డే అండి నేను చెప్తున్నా ఇప్పటి వరకు నో వన్, లిటరలీ నో వన్ టచ్ మీ. దట్స్ అమేజింగ్. గొడవలు అవ్వలేదే కాదు, అయి ఉంటాయి, కానీ ఐఎమ్ టెలింగ్ యూ లిటరలీ నో వన్, అసలు హ్యాండ్ నా మీద రాలేదు ఇప్పటి వరకు నిజంగా. బై గాడ్స్ గ్రేస్ really amazing. హీ ప్రొటెక్టెడ్ మీ లిటరలీ. అది వన్ ఆఫ్ ఈవెంట్ అనమాట, వన్ టర్నింగ్ పాయింట్స్ లో లైక్ ఈవెన్ గాడ్ మాట్లాడతాడు అని నాకు చాలా స్ట్రాంగ్ గా ఒకటి వచ్చేసింది, పిల్లర్ ఒకటి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది అనమాట, ఫౌండేషన్. ఎస్, గాడ్ ఉన్నాడు, గాడ్ మాట్లాడతాడు అంటే నేను ప్రతిదీ నేను మాట్లాడేది వింటున్నాడు నిజంగా అని నాకు అనిపించేసి, రైట్ ఓకే, సో నేను ఏం మాట్లాడినా వింటాడు, నాదన్నీ కూడా ఆన్సర్ చేస్తాడు అని. సో యూ పాయింట్లో అనిపించిందా లైక్ ఇది రియల్ గాడ్ నే నమ్ముతున్నాను, దిస్ ఇస్ నాట్ ఫేక్, అంటే పుస్తకాల్లో చదివినట్టు లేదు, బికాస్ యూ హ్యాడ్, అంటే మీకు రియల్ ఎక్స్పీరియన్స్ అయింది, రియల్ ఎన్కౌంటర్స్ అయినాయి కాబట్టి యూ గాట్ దట్ ఫెయిత్. ఫేక్ అన్నారు కదా మీరు, లైక్ ఇది రియలా లేకపోతే ఫేక్ అని డౌట్స్ వచ్చాయి, రాలేం కాదు, వచ్చుండే. బట్ ఏంటంటే ఈ మిరకల్స్ ద్వారా నాకు చాలా స్ట్రాంగ్ గా అయిపోయింది. ఇప్పుడు జనరల్ గా మీకు చెప్పడం వేరే, ఒకళ్ళు మీరు నిజంగా మీ ఓన్ లైఫ్ తో ఎక్స్పీరియన్స్ చేయడం వేరే. సపోజ్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ బిర్యానీ పాయింట్ ఉంది అనుకున్నాం, ఓకేనా, ఎవరో వచ్చి చెప్పారు నాకు, అరే ఇక్కడ చాలా బాగుంటుంది బిర్యానీ, వెళ్ళు అని చెప్పడం వేరే. బట్ నేను వెళ్ళి టేస్ట్ చేసి నా సొంతంగా నేను దాన్ని సర్టిఫై చేస్తే అది వేరే. కరెక్ట్. సో ఇప్పుడు ఇది ఈయన రియల్ గోడ అని నేను ఎంత చెప్పినా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే అది వేరే. దట్స్ ట్రూ. సో అది నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను, ఈజ్ రియల్ గోడ్ అని. బికాస్ గాడ్ ఉంటే ఏదో ఒక చేంజ్ ఉండాలి, జీసస్ అంటే ఏదో ఒక మీ లైఫ్లో చేంజ్ ఉండాలి, ఏదో ఒకటి అవ్వాలి కంపల్సరీ, మిరకల్స్ విల్ హ్యాపెన్. బికాస్ ఈయన చేసిన ఇది ఇప్పుడు కొంతమంది అంటారు లైక్ వి కేమ్ ఫ్రమ్ మంకీస్ అని, మీకు తెలిసిందే లైక్ చార్లెస్ డార్విన్ సైన్స్ లో, మీకు సైన్స్ లో తెలుసు ఎవల్యూషన్ అని చెప్పి అంటారు. ఇప్పుడు సింపుల్ ఒక డౌట్ చెప్పండి, లైక్ ఇప్పుడు అప్పుడు మంకీస్ ఇప్పుడు అయ్యే అంటున్నారు హ్యూమన్ బీయింగ్స్, మరి ఇప్పుడు మంకీస్ ఎందుకు అవ్వట్లేదు? అవును, ఇట్స్ బీన్ 2000 years. ఇప్పుడు చాలా మంది ఏమంటారు వేల సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు అయింది. 2000 ఉన్న ఇయర్స్ మంకీ ఇప్పుడు ఎందుకు ఇవాల్యూట్ అవ్వట్లేదు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంకీ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అవును, ఆ లైఫ్ స్పాన్ లో ఇవల్యూషన్ అయ్యే అంత సీన్ లేదు. అవును, ఓకే, జనరల్ హెన్ పుడుతుంది, మంకీస్ పుడతాయి, అవును, మంకీస్ కి హ్యూమన్ బీయింగ్స్ అయితే పుట్టరు. సో నాకు అనిపించేది అసలు లాజిక్ లేదు అని. సో ఎక్కడో అక్కడ హైడింగ్ ఉంది ట్రూత్ లో. జనరల్ మనకి ఏంటంటే కంప్లీట్ ట్రూత్ లేదు అన్నట్టే ఉంది. ఓకే, బికాస్ ట్రూత్ ఉంటే మీరు ఏదన్నా ట్రూత్ ఎక్కడ కూడా ఆగదు. అబద్ధం మీరు ఎంత ఏం చేసినా సరే బయటపడుతుంది, కానీ ట్రూత్ మీకు ఎంత హైడ్ చేసినా సరే అది బయటపడాల్సిందే ట్రూత్. అది పడినప్పుడు చాలా మందికి రిలీఫ్ వచ్చేస్తుంది. ఎస్, ఓకే. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే నాకు అర్థమైంది, ఓకే సో దేవుడే క్రియేట్ చేశాడు హ్యూమన్ బీయింగ్స్, ఇదైతే పక్కా. సో హ్యూమన్ బీయింగ్స్ ఆయన క్రియేట్ చేశాడు కాబట్టి ఈ వరల్డ్ లో ఒక ఆర్డర్ అంతా వచ్చింది అంటే ఈయన ద్వారానే. ఓకే. సో అప్పుడు మెల్లిమెల్లిగా నాది ఏదైతే ఫేజ్ జర్నీ ఉందో, సో ఈయన గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను అనమాట. లైక్ ఈయన ఎవరు, ఈయన నా కోసం ఏం చేశాడు, నిజంగా నన్ను ప్రేమిస్తాడు ఏంటి అని. సో ఈవెన్ మనకి జనరల్గా ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు గాడ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒకటి చేయమంటారు జనరల్గా. ఇప్పుడు మీరు ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు ఎలా కడుక్కోమంటారు, కొన్ని ఉంటాయి రైట్, కొన్ని అలా ఉన్నప్పుడు ఏంటంటే, బట్ ఈయన నేను ఒక డైలాగ్ విన్నానండి, ఎవరో చెప్తున్నారు యూట్యూబ్ లో. అప్పుడు యూట్యూబ్ ఉండేది, అప్పుడప్పుడు స్టార్ట్ అయింది కదా. సో యూట్యూబ్ ఉన్నప్పుడు ఫోన్ ఉండేది నాకు, చిన్న ఫోన్. అప్పుడు యూట్యూబ్ లో ఒక డైలాగ్ విన్నా, కమ్ యాజ్ యూ ఆర్ అని. ఓకే, కమ్ యాజ్ యూ ఆర్ అంటే నువ్వు ఎలా ఉన్నా సరే రా అని. ఓకే.
ఇప్పుడు ఎలా ఉన్నా సరేరా అంటే, నేను ఎలాంటి క్యారెక్టర్ ఉన్నా పర్లేదా? నేను ఎలాంటి అయినా పర్లేదా? అంటే నేను ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటా అయినా పర్లేదా? అని చెప్పి డౌట్ వచ్చింది. సో జీసస్ లిటరల్లీ సేస్, నువ్వు ఎలా ఉన్నా సరే నా దగ్గర రా, వావ్! ఐ లవ్ యూ అని. ఇలాంటి అన్‌కండిషనల్ లవ్ నేను ఎప్పుడు చూడలేదు. జనరల్లీ ఈ వరల్డ్‌లో మీరు చూస్తే ఒక కండిషనల్ ఉంటుంది. నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేస్తా. యెస్. నువ్వు మంచి చేస్తే మంచి చేస్తా, నువ్వు చెడు చేస్తే ఒక 2 ఇస్తా అని. హుహుహు. ఇవి వింటూనే ఉంటారు. ఎక్కడైనా అంతే. ఈవెన్ మన పేరెంట్స్ ఎవరైనా సరే కండిషనలే ఉంటారు ఆఫ్‌కోర్స్. బట్ అన్‌కండిషనల్ అనేది నేను జీసస్ దగ్గరే చూసా నా లైఫ్‌లో. మీతో ఏదన్నా హీలింగ్ మిరకిల్స్ అయ్యాయా? హీలింగ్ మిరకిల్స్‌కి అంటే చాలా ఉన్నాయి. ఇందులో మేజర్‌గా ఒకటి చెప్తాను మీకు. ఓకే. బిగ్గెస్ట్ చెప్తాను. నేను ఇంకా కంప్లీట్ నేను జీసస్‌ని ఫాలో చేస్తున్నప్పుడు హీ సెడ్ లైక్ కమ్ యాజ్ యూ ఆర్, కమ్ యాజ్ యూ ఆర్ అని చెప్పాడు ఆయన. అని అన్నప్పుడు నాకు ఒకటి ఎక్కడ మెస్మరైజింగ్ అనిపిస్తుంది అంటే, లైక్ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ రిలీజియన్. మీకు రిలీజియన్ జనరల్గా ఏంటంటే ఒక ఊబీలో తీసుకెళ్తారు జనరల్గా. మీకు పర్సన్ గురించి అంత ఇది ఉండదు. మీరు కావాలంటే చూడండి, ఈవెన్ మనకి డాడీ కానీ మమ్మీ కానీ చిన్నప్పటి నుంచి పెంచుతున్నప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు కాబట్టి జనరల్గా మీరు ఫ్రీ ఉంటారు వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే అది మీకు తెలియదు అనుకోండి, మీరు ఒక సర్కిల్‌లో ఉంటారు. అంటే ఒక ఊబిలో ఉంటారన్నమాట. అలానే తిరుగుతూ ఉంటారు. బట్ నేను ఎప్పుడైతే ఈయన అన్నాడో, ఈ లిటరల్లీ ఎక్కడ కూడా నేను జీసస్ దగ్గర ఎక్కడ నేను రిలీజియన్ కోసం వచ్చాను నేను ఎక్కడ వినలేదు. లిటరల్లీ అసలు లేదు. తెలుసా మీకు? అసలు రిలీజియన్ గురించి అసలు ఎక్కడ ఈయన చెప్పలేదు. నాకు అది సూపర్ అనిపిస్తుంది. అంటే హీ వాంట్స్ ఎ రిలేషన్‌షిప్ అని. వావ్! సో రిలేషన్‌షిప్ చాలా పెద్దది. అన్నిటికన్నా గొప్పది. ఆ రిలేషన్‌షిప్ అంటున్నాడు, నేను నీ దగ్గర రా, నిన్ను మారుస్తాను, నేను కొత్తగా చేస్తానని, నిన్ను కొడుకుగా చేసుకుంటాను. నైస్. కొడుకుగా చేసుకుంటాడు అంటే నేను చేసినవన్నీ అవన్నీ నేను అసలు పట్టించుకోనని, అవన్నీ నేను క్రాస్ దగ్గర మొత్తం నేను తీసేసుకున్నాను, నీ మిస్టేక్స్ అని. అందుకే మనకి జనరల్ మీరు మూవీస్లో చూస్తారు కదా, లైక్ నేను మళ్ళీ మనం ఆ టాపిక్ వచ్చేద్దాం మిరకిల్స్. బట్ మీ షేర్ చేసి మనం ఇంకొద్దాం. ఫైన్ కంటిన్యూ. సో ఇది మన జనరల్ మూవీస్లో చూస్తుంటాం. లాయర్ మనకి జడ్జ్ ఉంటారు కదా, జడ్జ్లో ఉన్నప్పుడు ఒకళ్ళు ఫుల్ మిస్టేక్స్ అన్ని చేశాడు అనుకుందాం, మర్డర్ చేశాడు అనుకుందాం, ఓకేనా? ఓకే, ఈ బోన్లో ఉన్నాడు, ఇంకో బోన్లో ఏమో ఇన్నోసెంట్ గాయ అనుకుందాం. ఓకే. అన్నప్పుడు సపోజ్ ఎక్కడ ఇప్పుడు మీకు వరల్డ్ ఎక్కడైనా సరే ఏ జడ్జ్ అయినా ఎవరైతే తప్పు చేశాడో వాడికి శిక్ష పడాల్సిందే. అవును. అంతేగాని మీరు ఊడ్చేటప్పుడు ఒక బ్రూమ్ మొత్తం అంతా ఊడ్చి కార్పెట్ కింద తోసేయడానికి లేదు. శిక్ష పడాల్సిందే ఎలాగైనా సరే తప్పు చేస్తున్నారు. లా. దట్స్ ఎ లా. సో బట్ ఇక్కడ విషయంకి వచ్చేసరికి మనకి జీసస్ మన తప్పులు ఆయనవి తీసుకున్నాడు. ఎవరు వేసుకుంటారు అలా? ఎవరు చేయరు. ఎవరైనా సరే నేనే అని చూపించుకోవాలనుకుంటారు. కరెక్షన్, నేను కరెక్ట్, నువ్వు కాదు, నువ్వు తప్పని. ఒకవేళ వాళ్ళకి మనసులో తెలిసినా సరే నేను కరెక్ట్ అని, నేను రాంగ్ అని తెలిసినా సరే దే విల్ ట్రై టు ప్రూవ్ ఇట్. ఐఎమ్ నాట్ రాంగ్ అని. అవును. బికాస్ వాళ్ళకి సెల్ఫ్ అనేది ఈగో అనేది ఉంటుంది చాలా. బట్ అలాంటిది ఆయన తప్పు చేయకపోయినా నా తప్పులన్నీ తీసుకోవాలంటే అది చాలా అది ఉండాలి. అది అసలు మనకి అవ్వదు. సో అది తీసుకొని అన్ని చనిపోయి మన కోసం ప్రేమించాడు. మళ్ళీ లైక్ హీ ఈజ్ వెల్కమింగ్ అస్, ఈ రిలేషన్షిప్ ఇస్తానని. అది నాకు చాలా అట్రాక్ట్ చేస్తుంది. సో అట్లాంటి జర్నీలో ఇంకా వెళ్ళినప్పుడు ఏమైందంటే నెక్స్ట్ ఒక పాయింట్ వచ్చింది, నాకు ఈయనలో చాలా ఎదుగుతున్నాను అనమాట. లైక్ డైలీ లైఫ్లో నాకు చాలా చేంజ్ వచ్చేసింది. ఓకే. బికాస్ ఒక ఫియర్ అనేది ఎగిరిపోయింది మొత్తం. సో ఫ్రీడమ్ వచ్చేసింది. అంటే నన్ను చూసుకునేవాడు ఒకడున్నాడు, నన్ను కాపాడేవాడు ఒకడున్నాడు, నా లైఫ్కి ఒక కోచ్ ఉన్నాడు, నా లైఫ్కి అంతే అసలు ఏం కాదు నేను చూసుకుంటా అనేవాడు ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక ధీమా వచ్చేసింది. ఓకే. స్ట్రాంగ్ ట్రస్ట్ ఏర్పడిన తర్వాత అండ్ దెన్ మా వన్ ఆఫ్ ద రిలేటివ్ ఉన్నారు నాకు. ఆ రిలేటివ్కి జనరల్గా ఏంటంటే తనకి షుగర్ ఉంది. లిటరలీ ఎంత షుగర్ అంటే 330 అబౌవ్, 330 అంత. 330 మీరు ఎక్కడైనా అడగండి, చాలా హై షుగర్. దట్స్ హై షుగర్. మీకు ఎన్ని ఇన్సులిన్లు ఇచ్చినా సరే అవి ఇన్స్టెంట్ అసలు హీల్ కాదు జనరల్గా. అవును. చాలా టైం. మీకు షుగర్ అనేది చాలా డ్రాస్టిక్ డిజీజ్. అంటే దానికి అసలు పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఉండదు, అది చాలా ఇయర్స్ తీసుకుంటాయి, తెలుసు కదా మీకు. అవునవును. ఈవెన్ మీరు డాక్టర్స్ నైనా అడిగింది, షుగర్ అసలు జనరల్ ఏవి షుగర్స్ అంటే అన్ని కట్ డౌన్ చేయాలంటారు మెల్లిగా. ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా సరే అది చాలా లాంగ్ స్ట్రెనస్ ప్రాసెస్ అది చాలా. సో అలాంటిది తను ఒకసారి చెప్పింది షుగర్ ఉంది అని. నేను చాలా ఇయర్స్ నుంచి వింటున్నాను తను షుగర్ ఉంది, లెట్ ఇట్ సో మెనీ ఇయర్స్ నుంచి. తనకు ఆల్మోస్ట్ ఐ థింక్
40 years అబౌవ్ ఉంటుంది. 40 Okay. 40 అబౌవ్ 15-20 years నుంచి ఉంది షుగర్. 20 years నుంచి షుగర్. దానికి ఏజ్ 40. ఓకే. సో 40 years నుంచి లైక్ ఏజ్లో జనరల్ పెద్దగా అయ్యేటప్పుడు షుగర్ అన్నప్పుడు ఇంకా వర్స్ అవుతుంది, మీకు తెలిసిందే. అవును. వర్స్ అవుతుంది జనరల్. ఆ వర్స్ అవుతున్నప్పుడు ఇది విన్నప్పుడు ఏంటి, జీసస్ హీల్ చేస్తాడని విన్నా నేను. బికాస్ నేను ఎక్కడైతే నేను చర్చ్కి వెళ్తానో అక్కడ ఐ యూస్ టు హియర్ టెస్టిమనీస్, లాట్ ఆఫ్ టెస్టిమనీస్. ఎలాంటి టెస్టిమనీస్? జీసస్ ఇలా హీల్ చేశాడు అని, ఓకే. జీసస్ ఇలా షుగర్ని తీసి పడేశాడు, ఓకే. జీసస్ ఇది అని. డౌట్ రావచ్చు, అంటే అది ఎలా పాసిబుల్? డాక్టర్స్కి అసాధ్యమైనది అసలు ఎలా పాసిబుల్ అని మనం కంపారిజన్ అనేది ఒక డాక్టర్ అండ్ గాడ్తో చేస్తున్నాం, విచ్ ఇస్ నాట్ యునో రైట్ కంపారిజన్. కంపారిజన్ అనేది సేమ్ ఉండాలి జనరల్గా. సో అలా ఉన్నప్పుడు నాకు అనిపించింది గాడ్ తీస్తున్నాడు లిటరలీ టెస్టిమనీస్. వాళ్ళు నిజంగా లిటరలీ వచ్చి చెప్తున్నారు మాకు ఇలా తీసాను. ఓకే. అంటే జీసస్ హీలింగ్ చేస్తాడు. ఆయనకి పాసిబులే, మనకి పాసిబుల్ అవ్వకపోవచ్చు, ఆయనకి పాసిబుల్ ఉండదు అని చెప్పి అనుకున్నప్పుడు దీన్ని చెప్పింది. సో మా రిలేటివ్ చెప్పినప్పుడు నేను విన్నా, తను నార్మల్గా విన్నా షుగర్ ఉందని. విన్నప్పుడు దెన్ ఐ థాట్ అమ్మకి కాల్ చేశా. ఓకే. కాల్ చేసి ఏం మాట్లాడానంటే ఈ షుగర్ పోతుంది. నేను తనకి చెప్పాను అనమాట, నేను జీసస్ని నమ్ముతాను, ఈ జీసస్, నేను నమ్మే జీసస్ నిజమైన దేవుడు, నీ షుగర్ని పోగొడతాడు. ఓకే. నిజంగా నీ షుగర్ని పోగొడతాడు, ఓకేనా అని అడిగాను. డైరెక్ట్ కాల్లో చెప్పేశారు? కాల్లో డైరెక్ట్ చెప్పాను ఆమెకి అప్పట్లో. సో ఇది ఎప్పుడు నేను సేవ్ అయిన జస్ట్ ఒక 1 yearకి అంతే. ఓకే. వితిన్ 1 year. వితిన్ 1 yearకి ఇది వచ్చింది, ఈ ఇష్యూ వచ్చింది, షుగర్ ఇష్యూ వచ్చినప్పుడు నేను కాల్ చేసి డైరెక్ట్ చెప్పాను, ఇలా జీసస్ నీకు హీల్ చేస్తాడు, జీసస్ నేను ప్రేమిస్తాడు, నేను హీల్ చేస్తాడు, నేను తీసేస్తాడు, నేను కంప్లీట్ నీ షుగర్ నేను బయటకు చేస్తాడు అని చెప్పి ఓకే నేను ప్రే చేస్తానని చెప్పాను. ఓకే. సో ఇది విన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏముండేది? వాళ్ళది రియాక్షన్ నాకు తెలిసి వాళ్ళ మనసులో ఇదైతే కాదు, ఇవన్నీ 20 years నుంచి వాళ్ళు హాస్పిటల్ వెళ్తున్నారు, ఎన్నో మెడిసిన్స్ చాలా ఖర్చు పెట్టి చాలా మెడిసిన్స్ తీసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళకి అఫ్ కోర్స్ నమ్మకం లేదు. బట్ ఏంటంటే ఇది నాకు సంబంధించింది, నిజంగా గాడ్ చేస్తాడు అని నేను నమ్మి వెళ్ళాను అనమాట. సో అది మా పిన్నికి అప్పుడు చేసి చెప్పేసాను డైరెక్ట్. సో కళ్ళు మూసుకొని ప్రే చేస్తాను. ఐ ప్రేడ్. నేను ప్రే చేసినప్పుడు దానికి లాట్ షుగర్ తీసేయి తినక అనగానే వితిన్ 1 day ఆ రోజు అయిపోయింది కాల్. ఓకే. అయిపోయింది. నేను అయిపోయిన తర్వాత లాడ్ నాకు తెలుసు నువ్వు తీస్తావు, నాకు తీసే షుగర్ అని చెప్పి అనుకున్నా, పడుకున్నా. నెక్స్ట్ డే ఈవినింగ్ నాకు కాల్ వచ్చింది తన నుంచి. ఫస్ట్ కాల్ ఎత్తంగానే, మా రిలేటివ్ కాల్ ఎత్తంగానే అది షుగర్ నార్మల్ వచ్చింది. వావ్. నేను అసలు ఫస్ట్ నమ్మలేదు, నేను కూడా నిజంగానే మళ్ళీ అడిగా నేను, నిజంగానా అని. అవును నిజంగా వచ్చింది, షుగర్ నార్మల్ వచ్చింది. నిజం చెప్పండి, ఏం పర్లేదు, ఏమనుకున్నాను. నిజంగా వచ్చింది, షుగర్ నార్మల్ వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, నిజంగానే ఒకటేసారి నార్మల్ వచ్చింది అనగానే ఒక ఫ్యూజులు ఎగిరిపోయి అంటారు అని. వావ్. షుగర్ 330, షుగర్ అంత హైయెస్ట్ షుగర్. మీరు ఫుడ్ కట్ డౌన్ చేయండి, ఫాస్టింగ్ చేసినా పోదా షుగర్. అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ అది చాలా. అలాంటిది ఇన్స్టెంట్ తీసానంటే నాట్ ఈవెన్ వన్ డే కదా అది. అంటే దీనికి ముందే ఆ టైమే అయిపోయి ఉంటుంది, కానీ నాకు కాల్ వచ్చింది నెక్స్ట్ డే, బికాస్ టెస్టింగ్ కి నెక్స్ట్ డే కదా. కరెక్ట్. సో నెక్స్ట్ డే టెస్ట్ చేయించుకున్నారు. లిటరల్లీ మీ షాక్, ఓ మై గాడ్, అంటే నిజంగా హీల్ చేశాడు. ఇలాంటి దేవుడిని నమ్ముతున్నాం. రియలీ అమేజింగ్. సో దీన్ని బట్టి మనము గాడ్ ఇప్పుడు కూడా మిరకల్స్ చేస్తున్నాడు అని చెప్పి ఈ ఎక్స్పీరియన్స్ బట్టి మనం చెప్పొచ్చు. సో దట్స్ రియలీ అమేజింగ్. ఎస్, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఆ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. హీలింగ్ అప్పుడు చేస్తున్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు. అందుకే మీకు బైబిల్ ఒక వర్స్ ఉంటుంది, జీసస్ క్రైస్ట్ ఇస్ సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. అంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు, నిన్నే చేస్తాడు ఇవాళ జరగవని. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన నిన్న చేసిన దేవుడు ఇవాళ చేస్తాడు, ఇవాళ చేసిన దేవుడు రేపు కూడా చేస్తాడు. బికాస్ ఆయన క్యారెక్టర్ చేంజ్ కాదు అసలు, నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు అని చెప్పి ఉండదు. అంటే సేమ్, హీఈస్ నాట్ లైక్ ఎ మ్యాన్. మనలాగా ఇప్పుడు మనకి ఒకటి సర్కమ్స్టెన్సెస్ బట్టి ఒక క్యారెక్టర్ వస్తుంది, పర్సన్ బట్టి ఒక క్యారెక్టర్ వస్తుంది. ట్రూ. వాళ్ళు ఎదిగితే ఒక క్యారెక్టర్ వస్తుంది, వాళ్ళు డౌన్ఫాల్ అయితే ఒకటి రైట్. వి ఆర్ హ్యూమన్స్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, లైక్ డిఫరెంట్ చేంజెస్ వస్తాయి. బట్ నేను నిజంగా ఈ గాడ్ ని చూసిన, లైక్ ఈ నెవర్ చేంజెస్. మిరకల్స్ లో ఎస్పెషల్లీ ఇంతమంది చేశారు. లైక్ మీకు ఈవెన్ మీకు వన్ ఆఫ్ ది అని చెప్పా, అందుకే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. హీలింగ్స్ నేను కంటిన్యూస్ చూస్తూనే ఉన్నా, కంటిన్యూస్ గా నా లైఫ్ లో కంటిన్యూస్, లిటరల్లీ
కంటిన్యూస్ అయిపోయింది. లైక్ ఈ లైఫ్ ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే అయిపోయిందో నా లైఫ్లో, అంటే నేను ఇంకా వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అన్నట్టు. అంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎస్. సో నాకు ఒక నడిపించే వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు, రైట్? ఈయన నన్ను నడిపిస్తాడని ఏదైనా సరే, ఒక వరి కానీ ఏదైనా సరే ఈయన మీద వేయచ్చు. సో జనరల్గా మనకి లైఫ్లో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కటి కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక్కొక్క ఫేజ్లో కొంతమందికి ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తాయి, లేవని అయితే చెప్పట్లేదు. సో ఈవెన్ జీఎస్ నమ్మిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ రాలేదా అని అడిగితే నువ్వు అనే చెప్తా, వచ్చాయి నాకు. బట్ ఆ వచ్చినప్పుడు దాని నుంచి ఎట్లా బయటకు తీసుకొచ్చారు చాలా ఉన్నాయి నాకు టెస్ట్. సో ప్రతి ఒక్క ప్రాబ్లంలో నిజంగా హీ యూస్ టు బ్రాట్ మీ అవుట్. దానికి అసలు లెర్నింగ్ కానీ ఏంటి లైఫ్లో ఎట్లా ఏంటి ఒక పర్పస్. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇక్కడ పుడతారో జనరల్గా మనకి ఏమనుకుంటామంటే ఒక ఫ్యామిలీ, ఒక కార్ ఉంటే చాలు, ఒక ఇల్లు కొనుగోసుకుంటే చాలు ఇది అని. బట్ దానికన్నా చాలా పెద్ద పర్పస్ ఉందని నేను నమ్ముతాను. ఇప్పుడు ఏదైతే మనం మాడుతున్నాం చాలా మంది వింటున్నారు, వాళ్ళందరి కోసం ఒక పర్పస్ ఉందంట. నేను లిటరలీ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ పర్పస్. బట్ నేను ఒకటి కోరుకునేది జనరల్గా ఏంటంటే, నేను ఏదైతే ట్రూత్ తెలుసుకున్నానో ఐ వాంట్ ఎవ్రీబడి టు నో దిస్ ట్రూత్. అది దీనికోసం నేను చాలా ప్రే చేస్తాను జనరల్గా. చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఎ రిలీజియన్. ఎస్. ఇట్స్ నెవర్ అబౌట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ రిలేషన్షిప్. వావ్. అండ్ ఇంకోటి ఏం చెప్పండి, హీ నెవర్ ఫోర్సెస్. ఎస్. ఫోర్సెస్ ఇది నువ్వు తిను, నో. హీ జస్ట్ వెయిట్స్ అనమాట. హీ వెల్కమ్స్ యూ, దాట్స్ ఇట్. అది మీ అంతా మీరు రావాలి. హీ జస్ట్ గివ్స్ యూ అనమాట. ఇగో ఇది అంతా ఉంది ఏంటి అంట. ఇప్పుడు మనకి చిన్నప్పుడు మంచి స్కూల్ అని మనం ఎంత కేర్ తీసుకుంటాం జనరల్. ఇప్పుడు స్కూల్ ఉంది, ఈ స్కూల్ మంచిదా కాదా, ఎస్, ఈ స్కూల్లో మంచి జాయిన్ చేస్తే మంచి గ్రేడ్స్ వస్తాయి రావా, మంచి ఎదుగుతాడా పిల్లాడు. అవును. కెరియర్ గురించి అంత ఆలోచిస్తున్నాము. మనల్ని సృష్టించిన మన దేవుడు యేసయ్య మన గురించి ఎంత ఆలోచిస్తాడు ఇంకా. అదే నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. దాట్స్ మై స్టోరీ. ఇట్స్ రియల్లీ గ్రేట్ టాకింగ్ టు యూ జాషువా. నిజంగానే దేవుడు ఇలాంటి కార్యాలు ఇప్పుడు కూడా చేస్తున్నారు అంటే యు ఆర్ ద లివింగ్ టెస్టిమోనీ. సో ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్. సో ఈ జర్నీ నిజంగానే చాలా స్ట్రెంథనింగ్ ఉంది. అండ్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏం చెప్తాయంటే గాడ్ ఈజ్ రియల్లీ ఎ లివింగ్ గాడ్. అండ్ ఇప్పుడు కూడా లైక్ మిరకల్స్ అనేది, సూపర్ న్యాచురల్ థింగ్స్ అనేది ఇప్పుడు కూడా అవుతున్నాయి అని చెప్పి హీఈస్ ద లివింగ్ టెస్టిమోనీ, హీఈస్ ద రియల్ ప్రూఫ్. సో మీరు ప్రే చేస్తే చాలా మంది హీల్ అవుతున్నారు కాబట్టి మా వ్యూవర్స్లో కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్ దిస్ థింగ్స్, మీరు వాళ్ళ కోసం ప్రే చేయొచ్చు. యా ష్యూర్, ధీరజ్. ప్రే చేస్తాను నేను అందరి కోసం. బిఫోర్ దట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. హీలింగ్స్ అవుతాయి. ఇఫ్ గాడ్ ఈస్ దేర్, హీలింగ్స్ విల్ ఆల్సో బి దేర్. వాళ్ళు తప్పకుండా అవుతాయి. సో ఎవరైతే అందరు వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం నేను ఇప్పుడు ప్రే చేస్తున్నాను. అండ్ ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయో, ఓకే, మీరు చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు అని ఒకవేళ మీకు అనిపిస్తే, ఓకే, వాళ్ళందరూ ప్లీజ్ నాతో పాటు ఇది అగ్రి అవ్వండి ఈ ప్రేయర్లో. ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ ష్యూర్లీ సీ ఎ టెస్టిమనీ బికాస్ జీసస్ విల్ డూ ఇట్ ఫర్ యూ. హీ లవ్స్ యూ, హీ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఓకే, సో అందరూ ప్లీజ్ కళ్ళు మూసుకోండి. ఐల్ ప్రే ఫర్ యూ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ లార్డ్. ఎవరెవరైతే వ్యూవర్స్ అందరు చూస్తున్నారో, ఎవరైతే ఈ వీడియోని వీక్షిస్తున్నారో వాళ్ళందరి హెల్త్ ప్రాస్పర్ అవ్వాలని ప్రే చేస్తున్నాం లార్డ్. వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, చెప్పుకోలేని ఏవైతే సిక్నెసెస్ ఉన్నాయో, చాలా వరకు డిజీజెస్ ఉన్నాయో అవన్నీ తీసేవాడివయ్యా నువ్వు. అండ్ లార్డ్, ఐ ప్రే దట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజీజ్ షాల్ బి మూవ్డ్ అవుట్ ఫ్రమ్ దేర్ బాడీ ఇన్ జీసస్ నేమ్. యు ఆర్ అ మిరకల్ వర్కర్ ఓ లార్డ్. నువ్వు మిరకల్స్ చేసే దేవుడు కాబట్టి వీళ్ళందరూ చూస్తున్న వాళ్ళందరూ నువ్వు మిరకల్స్ చేస్తున్నావని నమ్ముతున్నారయ్యా వాళ్ళు. లార్డ్, వాళ్ళ నమ్మకం బట్టి హల్లెలూయా లార్డ్, వాళ్ళందరికీ గొప్ప గొప్ప మిరకల్స్ ఇవ్వండి, గొప్ప గొప్ప సాక్ష్యాలు వాళ్ళు దయచేయమని అడుగుతున్నాను లార్డ్. వాళ్ళ జీవితాల్లో అలానే లార్డ్ హీలింగ్స్, ఎటువంటి వ్యాధి అయినా సరే, ఎంత దీర్ఘకాలం, ఎంత లాంగ్, చాలా టైం నుంచి ఉన్నా సరే వాళ్ళందరికీ హీలింగ్స్ హల్లెలూయా దయచేయమని లార్డ్, ఇన్ జీసస్ నేమ్ I pray. Amen and amen. Thank you for coming, Joshua, and sharing your supernatural experiences. Really, it uplifted me. And చాలా మంది వ్యూవర్స్ కూడా మీ స్టోరీ విని వాళ్ళు బలపరిచారని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నిజంగా లైక్ ఈ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవడం చాలా అద్భుతం అనిపించింది. బికాస్ ఇట్స్ లిటరలీ మై ఫస్ట్ షో.
నిజంగా ఈ ఓపెన్ గా లైక్ పబ్లిక్ గా తెలపడం చాలా ఫస్ట్ టైం, నాకు చాలా హ్యాపీ ఉంది. లైక్ లిటరలీ థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ దిస్ షో. హోప్ మెనీ పీపుల్ విల్ బి వాచింగ్ దిస్ అండ్ వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుందని నేను కూడా బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ధీరజ్. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎపిసోడ్. సో మీరే విన్నారు, చాలా అద్భుత కార్యాలు దేవుడు జాషువా లైఫ్ లో చేశాడు. ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు వినాలంటే మీరు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కి. ధీరజ్, ఇట్స్ సూపర్ న్యాచురల్.